హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందు ఇంకో కొత్త గెస్ట్ ఉన్నారు. ఆయన ఒక విజే, ఆర్జే, యాక్టివిస్ట్. కొత్తగా ఆయన ఒక కవి కూడా అయ్యారని చెప్పి మనకి బిగ్ బాస్ అయితే తెలిసింది. ఆయన ఎవరో కాదు, శేఖర్ భాష గారు. సో నమస్తే అన్న. హాయ్ హాయ్ అండి. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఎలా వచ్చారన్న విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఆర్జే ఎలా అయ్యారు, దానికి రీజన్ ఏంటి? చాలా మందికి ఆర్జే అవ్వాలనేది ఒక డ్రీమ్, బట్ నాకు మాత్రం అంత పెద్ద అవగాహన కూడా లేకుండే. సో ఏదో రకంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ కొట్టాలి అనే ఇంజనీరింగ్ చేస్తున్న టైంలోనే ఎక్కడైనా సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏమన్నా సరే ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి ఫోటోలు ఇవ్వడం, ఆఖరికి టీవీ న్యూస్ యాంకరింగ్ అన్నిటికీ ఫోటోలు పడేసాం. అప్పట్లో ఆర్జేకి ఇంటర్వ్యూలు అన్నీ కూడా పెద్ద ఉన్నా తెలిసేది కదా నాకు, ఎందుకంటే నేను ఎక్కడో మైసూర్లో చదువుకుంటుండేవాడిని. ఇక్కడికి వచ్చి సెమిస్టర్ హాలిడేస్కి అంత ఒక 100 కాపీలు తీసుకుని టక్ 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 పాపులర్ డిస్ప్లే చేయడం అలా ఉండింది. కొన్ని కాల్స్ వచ్చినాయి, కొన్ని మెటీరియలైజ్ అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని కొంతవరకు వెళ్ళి ఆగిపోయినాయి. అలా ఇంజనీరింగ్ టైం నుంచి అదృష్టం పరీక్షించుకుంటూ ఉండగా నాకు యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది. యాంకరింగ్ వచ్చినప్పుడు సరే చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసి ఒక 9 నెలలు చేసిన తర్వాత అదే బిల్డింగ్లో ఒక ఎఫ్ఎం ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళని ట్రై చేద్దాం, వీళ్ళు ఆల్రెడీ బాగానే మాట్లాడతారు కదా అని అప్పుడు మాకు ఒక అవకాశం ఇచ్చారన్నమాట. ఇప్పుడు 2006 అంటే 18 ఏళ్ల క్రితం సంగతి ఇది. అయితే అప్పట్లో కొత్తలో ఉంది రేడియో, అంటే ఉన్నాయి అప్పటికే హైదరాబాద్లో కొన్ని, కానీ అంత క్రేజ్ అంత లేకుండే. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే క్రేజ్ ఉంది మామూలుగా. నేను ఎప్పుడన్నా కార్లో వెళ్తూ వినేటప్పుడు బాబా పాప ఏం మాట్లాడతారా వీళ్ళు అనుకునేవాడిని, కానీ ఆర్జే అవ్వాలి అదొక డ్రీమ్ అలా ఏం లేకుండా జస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది సరే అండ్ నాకు పెద్ద కొంచెం చిన్న చూపు కూడా ఉండే. టీవీ అయితే మనం కనబడతాం వినబడతాం, ఇదేముంది ఆర్జే కదా అని చెప్పి అనుకునేవాడిని. వీళ్ళు ఎవరికి తెలుస్తారులే, అంతే అంతే. సో అలా ఆర్జేకి ఎక్కువ డబ్బులు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి మాత్రమే నేను స్టార్ట్ చేయడం జరిగింది. బట్ తర్వాత కట్ చేస్తే అదే జీవితం అయిపోయింది. అది మెయిన్ అయిపోయింది, ఇది సైడ్ అయిపోయింది అనమాట. సైడ్ అనుకుంది మెయిన్ అయిపోయింది, మెయిన్ అనుకుంది సైడ్ అయిపోయింది. అంతే. ఇది విజయింగ్ పార్ట్ టైం అయిపోయింది, ఆర్జేయింగ్ ఫుల్ టైం తీసుకున్న తర్వాత చాలా క్లియర్ కట్ తేడా గమనించాను అనమాట. అంటే నాకు సంవత్సరంలో విజేగా వచ్చిన మైలేజ్ ఏదైతే ఉందో అది నాకు ఆర్జేగా ఒక్క నెల రోజుల్లో వచ్చింది. ఎక్కడికి పోయినా కూడా అసలు కెవ్వు కేక శేఖర్ మామ అంటే ఒక వైరల్ అయిపోయింది. అది ఆ పేరు కూడా అలా వైరల్ అవ్వాలని చెప్పి పేరు మార్చి అది తర్వాత శేఖర్ భాష అనేది 1 year తర్వాత పెట్టారు. అక్కడ బాగా పాపులర్ అయిన తర్వాత మంచిగా రేటింగ్లు అవార్డు బాగా వచ్చిన తర్వాత వేరే ఛానల్లో వేరే ఎఫ్ఎం స్టేషన్లో ఆఫర్ వచ్చింది. సో అప్పుడు నేను మార్చుకోవాల్సి వచ్చింది పేరు. అప్పటిదాకా శేఖర్ దాదా అని మాత్రం ఉండింది. శేఖర్ దాదాని కాస్త శేఖర్ భాష చేసి ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, కాస్త హైదరాబాద్ కూడా అప్పీల్ అవుతుందని. ఈ భాష ఒక్కసారి మాట్లాడితే 100 సార్లు అది మాణిక్ భాష లాగా శేఖర్ భాష కాస్త స్ట్రాంగ్గా ఉంటుందని అలా పెట్టాం. బట్ జస్ట్ అంటే అనుకొని వచ్చింది కాదు, ఏదో ఫ్లోలో వచ్చింది తీసుకున్నాను. బట్ తర్వాత ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ఇట్. ఎలా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆర్జేగా చేస్తున్నప్పుడు మంచి ఆఫర్ వచ్చి వేరే ఛానల్లో పిలిచినప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఏం అడిగారంటే ఇక్కడ చేయకు అంటే ఎఫ్ఎంలో రెండు ఎఫ్ఎంలో చేయడానికి కుదరదు, ఏదో ఒక ఎఫ్ఎంలో చేయాలి, కానీ టీవీ కూడా చేయకు ఓకే అని చెప్పన్నారు. ఎందుకంటే అది వేరే బ్రాండ్ వాళ్ళది, మనకి ప్రాబ్లం వస్తుంది అది అన్నట్టుగా కొంచెం మాట్లాడారు. దానికి దీనికి ఏంటంటే సంబంధం అన్నప్పుడు ఐ హ్యాడ్ టు చూస్ టీవీయా రేడియోనా. అంటే ఇది చేస్తే టీవీ మానేయాలి కంప్లీట్గా. నేనేమనుకున్నాను, సరే వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తే ఇచ్చారు, డబ్బులు బాగున్నాయి ఆర్జేగా, డబ్బులు ఎక్కువ ఇచ్చినా నేను దీన్ని రిజైన్ చేసేసాను. నాకు అక్కర్లా, నాకు టీవీయే ఇంపార్టెంట్, నాకు యాంకరింగ్ నేను కనబడతా వినబడతా లైవ్ మొత్తం ప్రపంచం అంతా వస్తుంది, ఇది ఓన్లీ ఈ 70 కిలోమీటర్ రేడియస్లో హైదరాబాద్లో మాత్రం వస్తుంది అని చెప్పి నేనేం చేశాను, అక్కర్లేదు నాకు అని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసి ఇక్కడే ఉన్నా. తర్వాత మొత్తానికి వాళ్ళు ఏమనుకున్నారు, లేదు నువ్వు చేసుకుంటే చేసుకో, పార్ట్ టైమే కదా. సో అక్కడ ఇక్కడ అప్పుడు 2 పడవల మీద కాళ్ళు వేసుకుంటూ సాయంత్రం పూట విజేగా, పొద్దున పూట ఆర్జేగా 2 అవతారాలు వేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళు జంట పడవల ప్రయాణం చేశాను అనమాట. కానీ
నాకు తర్వాత నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశాను ఒకవేళ కనుక, అంటే ఓకే అది వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేదు నేను టీవీలే ఉంటాను అని చెప్పి అనుకుని అది వదిలేసుకొని ఉంటే కంప్లీట్గా ఆర్జే కెరీర్ ఇంత పాపులర్ అయ్యేవాడిని కాదు, అండ్ ఇంత మైలేజ్ వచ్చేది కూడా కాదు. ఆర్జే ఈజ్ అంటే 70 కిలోమీటర్ల రేడియస్లో విన్నా కూడా డెన్సిటీ ఎక్కువ. ఎలా అంటే ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 1 కోటి మంది ఉంటే కనీసం ఒక 30 లక్షల మంది మన శాంప్లింగ్ చేస్తారు. బట్ అదే టీవీలో అయితే మనకి మా అయితే ఒక 1,00,000 మందో 2 లక్షల మందో, బట్ అది హైదరాబాద్లో. ఇంకా అక్రాస్ ద వరల్డ్ ఉంటారు, కాకపోతే అసార్టెడ్గా ఉంటారు అన్నమాట. ఈ 10 లక్షల మందో లేకపోతే 30 లక్షల మందో అక్రాస్ ద వరల్డ్ ఉంటారు. ఇదైతే మొత్తం ఇక్కడే ఉంటారు, బయటికి పోతే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టేస్తారు మనకి. అంటే ఇప్పుడు మనకి విజే ఎలాగంటే ఈ ఏరియాలోనే మహా అయితే ఒక 10 మంది విజేలు ఉంటారు. సో అంటే సారీ ఆర్జే అయితే మనకి ఈ ఏరియాలో 10 మంది ఆర్జేలే ఉంటారు కాబట్టి అందులో నుంచి ఎవరు పాపులర్ ఆ జనాలు అందరు గుర్తుపడుతుంటారు. కానీ విజే ఎలా అంటే అందరూ అక్రాస్ గా చూస్తుంటారు కాబట్టి వస్తుంటారు పోతుంటారు అని పట్టించుకోరు. విజేలు అదే విజేలు మనకి 100 మందే ఉంటారు, 100 మంది పైనే ఉన్నారు. కానీ ఆర్జేలు మనం అయితే హైదరాబాద్ మొత్తం మీద ఒక 30 మంది మోస్ట్ పాపులర్ ఆర్జేస్ ఉంటే ఒక 30 మంది ఉంటారు. బట్ ఆర్జే ఈజ్ అ బిగ్గర్ కెరీర్, బెటర్ కెరీర్ అండ్ సస్టైనబుల్ కెరీర్. అంటే ఒక లైఫ్ లాంగ్ చూస్ చేసుకునే ఒక ఉద్యోగం లాంటిది అనమాట అది. విజే మీకు గ్లామర్ ఉన్నంత కాలమే, తర్వాత ఎల్రా బాయ్ బాయ్ అంటారు. సో అది ఎవరైనా సరే అట్లాంటి చాయిస్ వస్తే మాత్రం ఐ సజెస్ట్ చూజ్ ఆర్జే అనమాట. తర్వాత ప్రాక్టికల్గా చెప్తున్నా. సో మీరు ఆ ఆర్జే కెరియర్ లో అదే నరసింహనాయుడు సినిమాలో అట్లాగే దడ 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 సుమోలు వేసినట్టు మీరు దడ 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 అవార్డులు తీసుకున్నారు. ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు నాకు తెలియదు దీనికి అవార్డులు ఉంటాయి, ఇది ఓ రేంజ్లో ఢిల్లీలో నేషనల్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారు అని చెప్పి. ఎవరో చెప్పారు నీకు ఏదో అవార్డు వచ్చింది అంటే కదా, ఓహో అవునా రేడియోకి కూడా అవార్డులు ఉంటాయా ఏంటి అవార్డు అని చెప్పి అప్పుడు చూస్తే ఫస్ట్ ఇయరే నాకు 2 అవార్డులు వచ్చినాయి. ఒకటి ప్రోమోకి, ఒకటి షోకి. గురు హోజా షురు అని ఒక షో చేసేవాడిని. గురు శిష్యుల అంటే వాడు చిత్ర విచిత్రమైన డౌట్లన్నీ అడుగుతుంటారు, నేను చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్తుంటాను అనమాట. సో అలా గురుగారు మనకి ఏదో ఎక్కడి నుంచి జమ్మల మడుగు నుంచి ఒక ఉత్తరం వచ్చిందంటే, ఉత్తరమ్మేనా సోడా కూడా వచ్చిందా. సో అప్పుడు ఆ రైమింగ్ స్టార్ట్ అయిందా లేకపోతే ఫస్ట్ నుంచి ఉండింది? అది ఆర్జేగా విజయ్గా చేస్తున్నప్పుడు కూడా ఉండదు అది. మనం అంటే అది ఆర్జే కోసమా విజయ్ కోసం ఉంది కదా, నేను నా క్యారెక్టరే అది బేసికల్లీ. ఇంజనీరింగ్లో క్యాంటీన్లో కూర్చున్నప్పుడు ఇలా జోకులు ఉండేవి సరదాగా, మంచి క్రియేటివ్గా అని మనం అనుకోవచ్చు, కుళ్ళని కొంతమంది అనుకుంటారు ఏదైనా, బట్ సరదాగా ఉండేది, మాట్లాడుకుంటూ అలా ఉండేవాళ్ళం. అది పనికొచ్చింది, అదే వృత్తి అయింది. సో మీ కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? ఫ్రంట్ బెంచ్, బ్యాక్ బెంచ్, మిడిల్ బెంచ్? బ్యాక్ బెంచే. ఎప్పుడు బాగా ఇంట్రోవర్ట్, షై ఉండేవాడిని. ఏదో కనబడకుండా ఓ మూలం కూర్చొని అలా నా మనాన్ని నేను, కాకపోతే బాగా చదువుకునేవాడిని. మ్యాథ్స్ అలాగే ప్రోగ్రామింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత చెస్ ఛాంపియన్షిప్స్లో కూడా కొన్ని టైటిల్స్ గెలిచాను, అట్లా ఉండే. కానీ బట్ ఇప్పుడు కూడా యాక్టివ్గా డ్రామాలు లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అట్లా ఏమి ఉండవు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అంటే ఒకటి చెస్, ఒకటి క్రికెట్, ఇవి రెండే, ఇంకేం ఉండేది కాదు. స్కూల్లో డ్రామా కాంపిటీషన్స్లో కానీ డ్యాన్స్ కానీ అట్లాగే? డ్యాన్సులు చేయలేదు, కొన్ని డ్రామాలు అయితే బలవంతంగా చేయించారు. చాణక్య శబదం అని అట్లాంటివి, ఏకపాత్ర అభినయం అంటారు కదా, అది ఎప్పుడో చిన్నప్పుడు 6వ క్లాస్ ఆ టైంలో. బట్ తర్వాత ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్, షైగా ఉండేవాడిని ఎక్కువ. మీకు సడన్ గా ఇట్లా నేను టీవీలో కనపడాలి లేదంటే మూవీస్ లో కనపడాలి అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది? సడన్ గా ఇంట్రోవర్ట్ గా ఉండేవాళ్ళు కదా, అలాంటిది అది యాక్చువల్గా ఎలా అంటే కనబడాలి వినబడాలి అనే కోరిక కన్నా సినిమా తీయాలి. అప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే అరే నేనైతే ఇలా తీసేవాడిని, ఇక్కడైతే ఇలా చేస్తే బాగుండేది, ఎందుకు ఇలా తీస్తున్నారు, సరిగ్గా తీయలేకపోతున్నారు, సినిమా పిచ్ అనమాట. రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసేవాళ్ళం. ఆ పిచ్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మనకు వచ్చే ఐడియాలన్నీ కూడా రాసుకోవడం, ఏదో రకంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేద్దాం, తర్వాత మళ్ళీ ఏదో రోజు మనకి డైరెక్టర్ ఆఫర్ వస్తుంది అని చెప్పి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే పెత్తనాలు మొదలైపోయినాయి. వచ్చేసి హైదరాబాద్లో ఫోటోలు వేయడం అనేది సెకండరీ, బట్ విషయం ఏంటంటే ఎక్కడో ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ పెట్టాలి. కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను.
ఏదో రకంగా రికమెండేషన్, అది కూడా ఎవరినో పట్టుకొని ఉమ్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దాం అనుకున్నాను సార్. అప్పుడు ఆయన మంచి ఫామ్లో ఉండే. ఆ, నా దగ్గర ఆల్రెడీ 12 మంది ఉన్నారు ఆయన, టైం వేస్ట్ చేసుకోకు, ఫస్ట్ ఏం చేస్తున్నావు అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్ అంటే, టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళి చదువుకోపోవాలి. చదువుకోమా బుద్ధిగా. సో అలా వర్కౌట్ అవ్వకపోతే సరే ఏదో రకంగా దూరదామని ఈ ఫోటోల పంపిణీ కార్యక్రమం పాంప్లెట్లు పనిచేసినట్టు ఫోటోలు పనిచేసి సో తీయాలి అన్న దగ్గర నుంచి చెయ్యాలి అన్న దాకా వచ్చి ఏదో రకంగా ఫస్ట్ లోపలికి ఎంట్రీ కొడితే తర్వాత మిగతా సంగతి చూసుకోవచ్చు అనేది అప్పట్లో ఐడియా ఉండే. అప్పట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కొన్ని సీరియల్స్ తీస్తుంటే వాళ్ళ కంపెనీలో కూడా ఫోటోలు డ్రాప్ చేస్తే పిలిచారు. అన్ఫార్చునేట్లీ అది ఒక 7 ఎపిసోడ్లు జరిగి ఆగిపోయింది. బయటకు వచ్చింటే కాస్త పేరు వచ్చిండేది. అలాగే కొన్ని సినిమాలు అలా స్టార్ట్ అయ్యి ఇలా ఆగిపోవడం, ఇలా అన్నీ కూడా జరిగి మనకి రాసి పెట్టలేదురా అనుకుంటున్న టైంలో యాంకర్గా ఛాన్స్ వచ్చింది. అప్పుడు వచ్చిన కూడా పాపం వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండేది కాదు. అంటే నేను చెప్పా కదా, వెరీ ఇంట్రోవర్ట్ ఉండే. అవును. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది అంటే చేతులు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కదా, ఇట్లా నించొని చేయమని. సడన్ గా ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియని పర్సన్ ఒక కెమెరా ముందు నించోబెట్టి మాట్లాడమనగానే మాటలు బాగుండేవి. నా పాయింట్ ఏంటి, నాకు మాటలు అలవాటు అంటే, ఎందుకంటే అంతతో కూర్చొని సరదాగా పంచులు వేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి అది బాగుండేది, కంటెంట్ బాగుండేది నా దగ్గర. కానీ నించోబెట్టి యాంకరింగ్ చేయమన్నప్పుడు ఈ చేతులు ఇట్లా పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలి ఎవరు చెప్పేవాళ్ళు కాదు, అర్థమయ్యేది కూడా కాదు. సరే ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ అదో రకంగా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండేది కాదు. అయినా కూడా సర్లే వీటిలో ఏదో స్పార్క్ ఉంది, ఎప్పటికైనా వీటికి సెట్ అవుతాడని చెప్పి ఆ కంటెంట్ కోసం నచ్చి మంచి జోకులు వేస్తున్నాడని చెప్పి దానిలో కొట్టుకొచ్చాను తప్ప మంచి కటౌట్ కండలు గిండలు అలాంటివి ఏం లేదు. బట్ నాకు తర్వాత మెల్లగా బోధపడింది. ఓకే, ఒక 2-3 నెలలు పట్టింది సెట్ అవ్వడానికి. బట్ అప్పటిదాకా వాళ్ళు ఏం చేశారంటే చేతులు మూమెంట్ సరిగ్గా లేదని వాళ్ళు ఒక క్యూబ్ ఇవ్వడము, ఒక చిన్న బాల్ ఇవ్వడము, ఇట్లా వాటితో ఆడుకుంటూ చిన్న మేనరిజం చూపించుకోవడం. అది బాగా బచ్చగాళ్ళం అసలు ఏం లేదు. అందుకే చూడడానికి బచ్చగాళ్ళ అని చిన్నపిల్లల షో, హాయ్ బుజ్జి అని చిన్నపిల్లల షో ఇచ్చారు. సో అంత పిల్లలతో షోలు ఇలాగే ఉండేది. వాళ్ళకి అప్పుడు స్పైడర్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, ఈ జోకులు అని చెప్పుకుంటూ అలా పిల్లల షో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా సరే నేను నించోబెడితే కష్టంగా ఉంది, కూర్చోబెడదామని చెప్పి కూర్చోబెట్టి షో మార్నింగ్ కాఫీ అని న్యూస్ పేపర్ చదవడం, దాంట్లో న్యూస్ గురించి అనాలిసిస్ చేయడం, ఇలా తర్వాత మెల్లగా ఇంకా ఈవినింగ్ షోస్ కొంచెం డెవలప్ అయ్యాడు కుర్రాడు అనుకున్నప్పుడు అంకితము, వెన్నెల, ఇలా ఇంటరాక్టివ్ షోస్ ఇవన్నీ కూడా మెల్లగా. ఆ టైంలో లైవ్ షోస్ అంటే మంచి డిమాండ్. ఫోన్ పట్టుకుని టక టక కలిసిందా, కలవలేదు, బ్యాలెన్స్ మాత్రం అయిపోద్ది. అప్పట్లో ఇంకా సెల్ ఫోన్లు గట్టిగా ఇంకా రాలే, అప్పటికి ఏదో వచ్చినాయి కానీ ఇంత ఇన్కమ్ రీఛార్జ్ చాలా కాస్ట్లీగా ఉండేది. ఫోన్ మోగిందంటే టక్కని రూపాయి ఎత్తేసేవాడు. అంతే అంతే అంతే. సో అలా ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూసారు? ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా ఉంది, చూసాను. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. దాంట్లో ఫస్ట్ అయ్యగారు అని చెప్పి ఆయన దగ్గర, తర్వాత రిజల్ట్స్ వస్తుంటే 25,000 మెజార్టీ అనగానే ఆహా అయ్యగారు, తర్వాత ఫుల్ గెలిచాడు అనగానే చెప్పరా అబ్బాయి అనే టైంలో. సో కాన్ఫిడెన్స్ అలా డెవలప్ అవుతుంది బేసికల్లీ. బాగా ఒక 6 నెలల సంవత్సరానికి బాగా కాన్ఫిడెంట్గా చేయడం మొదలెట్టాం. బ్యాక్ బెంచ్ నుంచి ఫ్రంట్ బెంచ్కి వచ్చాం. అది తర్వాత రేడియో వచ్చింది. ఇంకా రేడియోలో కూడా అంటే కంటెంట్ అయితే బాగుండేది. ఇంకా రేడియోలో టెర్మినాలజీలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఈ అవార్డులనే ఉంటాయి వీటికి అని చెప్పి. ఓకే, అప్పుడు మనం వేరే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అటు ఇటు చేసుకుంటున్నాం. ఆ 2వ సంవత్సరం కూడా మళ్ళీ నేషనల్ అవార్డు, అదే ఇండియా రేడియో ఫార్మ్ అవార్డు వచ్చింది. తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం కూడా రెండు అలా జంటకవల్లాగా వచ్చావన్నమాట. బెస్ట్ షో, బెస్ట్ ఆర్జే, అలా ఒక్క దెబ్బగా 2 పెట్టాలి ప్రతి సంవత్సరం. అలా చాలా రోజులు వచ్చాయి. తర్వాత అప్పుడప్పుడు మిస్ అయ్యేది, ఒకటి మిస్ అయినా ఒకటి వచ్చేది, బట్ అవార్డు మాత్రం వచ్చేది. ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్లాసులు జంప్ అవుతున్నట్టు అలా అవార్డు తీసుకుంటే అంతే. సో అంత ఫేమ్ సాధించిన శేఖర్ భాష సడన్ గా రేడియోలో కనపడలేదు, మనకి జెమినీ మ్యూజిక్ లో కనపడలేదు, చాలా గ్యాప్ వచ్చింది. జెమినీ మ్యూజిక్లో కనపడలేదు, రేడియోలో వినపడకపోవడం లేదు. రేడియో ఇప్పటికే చేస్తున్నాయి, ఇవాళ కూడా షో చేసుకుని వచ్చాను నేను. సో రేడియో ఇస్ కంటిన్యూస్లీ దేర్. జెమినీ మ్యూజిక్లో నేను ఆఫ్టర్ 2016 కొంచెం తగ్గించా, 2018
కంప్లీట్గా బంద్ చేసింది. బంద్ చేయడం అంటే ఇంకా అడప రోజు షో చేయకుండా నెలకు ఒకటి, లేకపోతే అప్పుడప్పుడు 6 నెలలకు ఒకటి అట్లా కనబడేవాడిని. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటే గెస్ట్ల అపీరెన్స్ ఇలా. సో చెప్పే కదా, పోయే కొద్దీ కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది ఇలా అలా. బట్ అది 2018 నుంచి 22 దాకా, అంటే మళ్ళీ మధ్యలో ఈ కరోనా ఈ గొడవ వచ్చింది, ఆ టైంలో కూడా కాస్త డల్ అయ్యింది. బట్ తర్వాత మళ్ళీ పికప్ అవ్వడం. సో అలా ఉన్న సడన్ గా ఇంత కూల్ గా కామ్ గా ఉన్న శేఖర్ భాషలో సడన్ గా ఒక వైలెంట్ యాంగిల్ చూసి కరెక్ట్. ఒక రాస్తారు లావణ్య ఇష్యూలో కానీ, అసలు ఆ ఇష్యూలో మీరు ఎందుకు బయటికి రావటం ఏంటి, అసలు దానికి రీజన్ ఏంటి? అసలు నేను కావాలని వచ్చింది కాదు. అది ఎలా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 18 ఏళ్లలో ఎంతో మంది మీడియా మిత్రులు, ఎంతో మంది ఫ్రెండ్స్, అన్ని ఛానల్స్లోనూ ఏదో చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం కదా, గెస్ట్ అపీరెన్స్లు. అలా చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. కొన్ని ఛానల్స్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్కి పిలవడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి పిలిచి ఈ ఇష్యూ గురించి మాట్లాడమని అడిగారు. అడిగినప్పుడు సరే నేను కొంచెం స్టడీ చేసి మాట్లాడి, ఏం తెలియకుండా మాట్లాడడం ఎందుకని చూసుకున్నప్పుడు నాకు చాలా క్లియర్ కట్గా తేడా అనిపించింది. ఎందుకంటే అంతకు ముందే నేను ఇటువంటిది ఒకటి ఫేస్ చేస్తున్నాను నేను. సో తర్వాత వెంటనే రాజధాని కూడా ఫోన్ చేశాను. అంటే జస్ట్ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా. కొంత మిత్రుడు ఎలా అంటే రాజ్ తరుణ్, మేము వినాయక చవితికి చాలా గ్రాండ్గా చేస్తాం బిగ్ ఎఫ్ఎంలో. ఓకే. బిగ్ గ్రీన్ గణేష్ అని జనాలకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు, చక్కగా మట్టివే వాడండి అని చెప్పి మేము ప్రతిసారి అందరికీ మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కొన్ని వేల విగ్రహాలు అపార్ట్మెంట్కి వెళ్ళి బయట అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం వినాయకుడి నిమజ్జనం. ప్రతి సంవత్సరం గెస్ట్ని పిలుస్తాం. అలా అంతకు ముందుసారి అంటే ఉన్న కొంత పరిచయం ఉంది, దాంతో రాజ్ తరుణ్ని గెస్ట్గా పిలిచాం. పిలవగానే వచ్చి పాపం తన సినిమా ఏదో ఉండింది, దానికి ప్రమోషన్ కూడా అన్ని రకాలుగా ఫుల్ డ్యాన్స్లు వేసి మంచి అలా దామ్గా ఎంజాయ్ చేసి అదే పరిచయం అంటే అలా కొంత ఫ్రెండ్షిప్ అంతే. ఆ పరిచయంతో నేను ఫోన్ చేశాను, ఇది తేడాకే కనిపిస్తుంది, ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్ను, ఎలా దీనికి చేయాలి నాకు కొంచెం ఐడియా ఉంది. నాన్న అడ్వకేట్. ఓకే. సో ఐడియా ఉంది, నాకు కొంచెం చెప్తాను నీకు అని చెప్పి ఫోన్ చేసిన. నాలాంటి వాళ్ళు 100 మంది ఆయనకి అంతే. సో అలా అప్పటికే ఆ ఇష్యూ వచ్చేటప్పటికి చాలా వందల మెసేజ్లు వచ్చింటాయి. సరే పాపం అప్పటికి తను మెసేజ్ పెట్టాడు, వెల్ గెట్ బ్యాక్ టు యూ బ్రో అని చెప్పన్నాడు. కానీ కట్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్. సరే ఇది ఇలా ఉండగా నాకు ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడమని అడిగినప్పుడు నాకు చెప్పా, ఇట్లా జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడాను, ఎక్స్ట్రాక్షన్ కోసము కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు. అప్పుడే ఒక ఆడియో కూడా లీక్ అయింది. అది ఒక సైకోపాత్ లాగా మాట్లాడడం, గట్టిగా అరవడం, అది డ్రగ్స్ వల్ల లేకపోతే తాగుడు వల్ల పచ్చి బూతులు, అమ్మని తిట్టడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు మామూలుగా రియాక్షన్ గట్టిగా ఉంటుంది. బ్లడ్ బాయిల్ అయిపోయింది. అమ్మని తిట్టే నాకు అస్సలు నచ్చలేదు. సరే అది వాళ్ళ పర్సనలా ఇంకోటి కాదు, బయటకు వచ్చేసింది. అది ఆడియో బయటకు వచ్చినప్పుడు నాకు మరిగిపోయింది. సో గట్టిగా ఇచ్చా. తర్వాత అంటే అందరూ కూడా జనరల్గా అబ్బాయినే బ్లేమ్ చేసే మీడియా కదా జనరల్గా ఫస్ట్. సో ఏంటి వీడు ఒకడే ఊరందరిది ఒక దారి అంటే ఉల్పు కట్ట ఒక దారి, వీడు ఒకడే రివర్స్లో మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి ఇంకో ఛానల్ అలా పిలవడం మొదలుపెట్టారు. కొంచెం గట్టిగా ప్రశ్నించడం మొదలెట్టినప్పుడు నేను సరే గట్టిగా ఉండాలి మనం కూడా అని కొంచెం రీసెర్చ్ చేస్తే నాకున్న నెట్వర్క్ తోటి అసలు ఈవిడ ఇంతకుముందు ఎక్కడన్నా కేసులు పెట్టిందా అని చెప్పి కనుక్కుంటే ఆల్రెడీ కొన్ని కేసులు పెట్టింది సేమ్ ఇదే టైప్లో. ఓకే. ఇంకో అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, వాడు రేప్ చేశాడు అని వాడి మీద కేసు పెట్టాడు, వాడే మస్తాన్ సార్. సో మొత్తానికి అలా ఆ ఎఫ్ఐఆర్ బయటకు తీసుకొచ్చి చూపెట్టి మొత్తం యూటర్న్ అయిపోయింది. అది రాజధానికి బెయిల్ రావడానికి కూడా ఉపయోగపడింది. ఇది జస్ట్ మామూలుగా దేనికోసం పోరాటం చేద్దాం నువ్వు రాలా, నేను మామూలుగా అలా వచ్చి ఒక డిబేట్ లాగా స్టార్ట్ అయ్యి అది వైరల్ అయ్యి ఇంకా దాన్ని మనం నిలబడ్డాం అనుకోండి ఒక చోట, ఇది నేను అని చెప్పి మనలో జెన్యూనిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా యుద్ధాన్ని ఎత్తుకుంటూ ఆయుధాలు వస్తాయన్నట్టుగా ఎవరెవరో ఫోన్ చేసేవాళ్ళు, అన్నా నీకు తెలుసా ఈ విషయం, ఈవిడ ఇట్టా చేసింది, అన్నా నీకు తెలుసా అని చెప్పి ఆవిడ బాధితులు సంఘమే ఉందన్నమాట. సో అలా నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దాంట్లో జెన్యూన్గా అనుకున్నవి. కొంతమంది ఏం చేస్తారంటే అన్న బయటికి చెప్పొద్దన్నా నాకు భయం అన్నా అంటే సరే వదిలేసి, ఎవరైతే
ధైర్యంగా పర్లేదు అనుకొని ఇచ్చేవాళ్ళు, లేకపోతే "అసలు నా పేరు చెప్పొద్దు నువ్వు వాడేసే అన్న" అనేవాళ్ళు. ఇలా రకరకాల సాక్ష్యాలు మన దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా బయట పెట్టాల్సి బాధ్యత ఉంది కదా, మనకి నిజం తెలిసినప్పుడు బయట పెట్టాలి అది. సో తీసుకొచ్చాం, బయట పెట్టాం. మొత్తానికి అసలు ప్రపంచం చూసింది, ఓహో ఇలా కూడా ఉంటారు ఆడవాళ్ళు, ఆ, అన్ని పూలే కాదు ముళ్ళు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఫస్ట్ టైం ఒక ఝలక్ ప్రపంచానికి ఇట్లా ఉంటుంది, ఇలా ఉన్నారు జనాలు అనేది చూపించగలిగాం మనం. ఈ లోపాన్ని సరిచేయడం కోసం మరి మొత్తానికి ఏవైనా సరే ఇది చేసిన క్రమంలో ఒకడున్నాడు వీడు గట్టిగా మాట్లాడతాడు ఏమన్నా అంటే అని ఒక ముద్ర అయితే పడిపోయింది. మగజాత అణిముత్యం అనుకోండి, ఏదో ఒకటి వేసేసారు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఏమైనా చాలా మంది వచ్చి నన్ను రీచ్ అయ్యారు, అన్న నాకు కూడా ఎలా జరిగింది, నాకు కూడా ఎలా జరిగింది, నాకు హెల్ప్ చేయండి అంటే సరే నాకు ఉన్న నా శాయశక్తిలో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలా కొంతమంది ఎవరైతే మీడియాలో రావాలనుకుంటున్నారో వాళ్ళు మీడియా ముందుకు తీసుకెళ్తాను, కొంతమందికి లీగల్ హెల్ప్, కొంతమందికి పోలీసులు తెలిసిన వాళ్ళతో కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాను. సో సడన్గా దీనివల్ల నేను ఇలా ఒకసారి మీడియా నన్ను హైలైట్ చేయడం వల్ల, చాలామంది నన్ను రీచ్ అవ్వడం వల్ల వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను ఇంకా సరే ఒక పెద్దోడ బాధ్యత తీసుకొని కొంత ముందుకు తీసుకెళ్తాను. కానీ ఎక్కువ రోజులు నాకు ఇది చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే నాకు ఇన్నాళ్ళు ఉన్న లైఫ్ హ్యాపీగా ఉన్న లైఫ్, అది సడన్ గా ఒక ఉద్యమ నాయకుడిగా లేకపోతే ఒక యాక్టివిస్ట్ గా అనేది చేయాల్సి వచ్చినప్పుడు దీంట్లో నేను సినిమా చూసి 4 నెలలు అయింది టైం లేకుండా. కొంత లైఫ్ పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది అనుకున్న టైంలో అందరూ వాళ్ళు ఎందుకురా మనకి ఇవన్నీ అన్న టైంలో కూడా నాకు ఒకటే అనిపించింది, సరే ఇన్నేళ్ళు 18 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ ఏదో దేవుడు ఏదో ఇచ్చినట్టు ఒక మంచి కాజ్ నీ ముందుకు వచ్చింది, చెయ్యిరా భయ్, ఎందుకు వెనకాడతావు, చెయ్యి, జీవితంలో ఒక మంచి పని చేసిన తృప్తిని మిగిల్చుకో చచ్చే ముందు అని నాకు అనిపించింది. సో లెట్స్ డూ ఇట్ అని చెప్పి నేను గట్టిగా దిగా. అందుకని దీన్ని పట్టుకొని జీవితకాలం ఉంటాను కూడా కాదు, సమాజం ఆలోచించాలి, చట్టాల్లో మార్పులు రావాలి, పోలీసులు మగాళ్ళ పట్ల తీసుకుంటున్న ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అది కొంత మార్పు రావాలి. దీనికి నాంది పడితే చాలు, జస్ట్ మనం విత్తనం వేస్తే ఆటోమేటిక్గా అది వృక్షం అవుతుంది. విత్తనం అయితే ఇప్పుడు నేను వేసా, కొంతవరకు ఆ మొక్కని కాపాడతా, ఇంకా తర్వాత అంకితం చేస్తా జాతికి, అంతే. ఎందుకంటే ఇట్లాగే ఇదే ఫేమ్ లో ఇట్లాగే ఈ టైంలో కూర్చొని సడన్ గా హర్ష సాయి కేసు రావటం, దాంట్లో కూడా మళ్ళీ మీ పేరు రావటం, అది కూడా మళ్ళీ పెద్ద వైరల్ అవటం, ఇట్లాగా అంటే ఇవి అంటే ఇప్పుడు అంటే అందరి కేసులు ఇంత సెన్సేషన్ అవ్వవు, ఇంతకన్నా దారుణమైన కేసులు పాపం నలిగిపోతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అండ్ అమ్మాయిలు కూడా అందరు అమ్మాయిల కేసులు ఇలా పెట్టి పెద్ద హైలైట్ చేస్తారని కూడా నేను అనుకోను, ఎందుకంటే అవతల పక్క వాడు సెలబ్రిటీ అనో లేకపోతే యువతల పక్క వాళ్ళకి గట్టిగా పలుకుబడి డబ్బులు ఉన్నాయనో ఆ కేసులు గట్టిగా అవుతున్నాయని కొంతమంది చెప్తుంటారు బయట. చూస్తే కొంతవరకు దాంట్లో నిజం ఉంది, డబ్బులను వాళ్ళే వెళ్ళి కేసులు పెట్టగలుగుతున్నారా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో డీల్ చేస్తున్నప్పుడు నా మీద అటాక్, నేను హాస్పిటలైజ్ అవ్వడం, అంటే ఇంకా వాళ్ళకి అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, కంప్లీట్లీ వాళ్ళ డ్రగ్ మాఫియాని కూడా మనం ఎక్స్పోజ్ చేసాం. ఒక మనిషి అంత అరాచకంగా బిహేవ్ చేస్తుంటే ఊరికైనా బిహేవ్ చేయరు, డ్రగ్స్ అలవాటు ఉంటేనే బిహేవ్ చేస్తారు, ఆర్ ఎల్స్ దాంతోపాటు డ్రగ్స్ అమ్ముతున్నారనే ఆరోపణ, దాంట్లో 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన అమ్మాయి. సో ఇవన్నీ కూడా మనం బయట పెట్టేటప్పటికి వాళ్ళకి మొత్తం వీక్ అయిపోయింది కేసు ఇంకా కంప్లీట్గా. సో ఏం చేయాలి, వీడిని ఆపలేకపోతున్నాం, రకరకాలుగా ట్రై చేశారు, బూతులు తిట్టారు, చెప్పులు ఇసిరేసారు, ఇంకా రకరకాల, ఇంకా ఫైనల్గా అటాక్, మనిషిని కొట్టించే స్టేజ్కి వెళ్ళిపోయి హాస్పిటలైజ్. అప్పటికే ఆగుతాడంటే అప్పటికే ఆగలేదు, ఇంకా జరిగింది. అదే నెక్స్ట్ ఇప్పుడు హర్ష సాయి, మధ్యలో జానీ మాస్టర్ కేసే మిస్ అయ్యా. తర్వాత వచ్చిన తర్వాత నేను దాని గురించి కూడా కొన్ని సాక్ష్యాలు బయట పెట్టడం అని కూడా చేశాను, కానీ బట్ నేను వచ్చేటప్పటికే జానీ మాస్టర్ లోపలికి వెళ్ళిపోవడం. నేను బిగ్ బాస్ లో ఉన్న టైంలో జానీ మాస్టర్ ఇష్యూ నడిచింది. తర్వాత వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు జానీ మాస్టర్ గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అని, చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది పాపం, చాలా మంది అంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎవరు నమ్మట్లేదు అసలు ఆయన మీద ఇలాంటి. కానీ ఆయన విషయంలో బాధాకరమైంది ఏంటంటే ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ చేసుకొని ఆల్మోస్ట్ ఆయన బ్లడ్ మొత్తం పెట్టి ఇంత కష్టపడి వచ్చి నేషనల్ అవార్డు ఒక పర్సన్ కి రావటం అంటే అది నాట్ అన్ ఈజీ మ్యాటర్. అక్కడ ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూ వల్ల, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు మనకు తెలియదు, సో ఈ ఇష్యూ వల్ల అతని ఇప్పుడు ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. ఖచ్చితంగా. నేను వచ్చిన
బిగ్ బాస్ నుంచి వచ్చిన టైం ఎలాంటిదంటే కరెక్ట్గా నాకు కొడుకు పుట్టాడు ఇప్పుడు. ఉమ్, ఇంకా నేను హాస్పిటల్ చుట్టూ అక్కడ మా వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి ఉండింది. అప్పట్లోనే అందరూ అడుగుతున్నారు, "ఆ, మాట్లాడండి, దేని గురించి మాట్లాడతారా, ఓన్లీ రాజధాని కోసమే మాట్లాడతారా, ఇంకా వీడి గురించి మాట్లాడండి." నాకు జానీ మాస్టర్ గురించి ఏదో ఆయన డ్యాన్స్ మాస్టర్ చేసుకుంటారని తెలుసు తప్ప ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర ఏం తెలియదు. ఏం తెలియకుండా నేనేం మాట్లాడతాను నేను, బై ఇట్స్ నాట్ టైం, కొంచెం చూసుకొని మాట్లాడతానని చెప్పి చేసేసాను. తర్వాత నాకు మెల్లగా ఇన్పుట్స్ వస్తూ ఉండే. ఆ, వచ్చినప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. అంటే ఎక్కడ కూడా ఆయన గురించి బ్యాడ్ లేదు, ఉమ్, అందరూ జానీ మాస్టర్ గురించి మంచిగానే చెప్తున్నారు. అరే ఇంత మంచి వ్యక్తి, ఈయనకి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేయడం, ఇంకా ఆటోమేటిక్గా మనం మాట్లాడడం మొదలు పెడితే యుద్ధాన్ని వెతుకుంటే ఆయుధాలు వస్తాయన్నట్టుగా, ఉమ్, ఓకే శేఖర్ భాష ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఏదైనా ఆధారాలు ఉంటే ఇతనికి పంపిద్దాం అనే కోణంలో చాలా మంది ఒకసారి ఆయన గురించి నిలబడితే మనం పంపించారు. కొన్ని అలా వచ్చినాయి మనకి. రాగానే దాంట్లో బలాబలాలు చూసుకున్నాను నేను, నిజాలు తెచ్చుకుని ఖచ్చితంగా అవును, ఖచ్చితంగా అన్యాయం జరిగింది జానీ మాస్టర్కి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఆ ఆధారాన్ని బయటపెట్టాను. దాంట్లో చాలా క్లియర్ కట్గా మీకు జానీ మాస్టర్ని నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఈ విషయం జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ అదే ఉమ్, అక్కకి తెలిసిపోయింది, ఇంకా గొడవ అయింది, అప్పటి నుంచి దూరం అవుతున్నాం. అయినా సరే ఆయన్ని నేను వదలను, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఇది చేస్తాను, ఆయన బాధపడాలి, నరకం అనుభవించాలి అని చెప్పి ఆ మాటలు మొత్తం చాలా క్లియర్ కట్టుకోండి. అరే తర్వాత ఆయనకి ప్రేమతో నేను వాచ్ ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, ఆయన నాకు అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు అని చెప్పి ఇంత చెప్పిన మనిషి అక్కడ కంప్లైంట్ నన్ను 5 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు, బలవంతంగా లొంగ తీసుకున్నాడు. ప్రేమించాను ఎక్కడ, బలవంతంగా లొంగ తీసుకోవడం ఎక్కడ, నాకు అర్థమే కాలేదు. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా మోటివేటెడ్ కేసు అనిపించింది. మరి బయట ఆవిడ గురించి కూడా ఎంక్వైరీ చేశాను, ఉమ్, ఆవిడ గురించి కూడా అందరు మంచిగానే చెప్పారు. అరే ఇద్దరు మంచి వాళ్ళు, మరి ఎందుకు కేసు వచ్చింది ఆవిడ గురించి అంటే ఆవిడ పెట్టిందా, ఆవిడ చేత ఎవరన్నా పెట్టించారా పెట్టించారా? అనే డౌట్ అక్కడ నాకు వచ్చింది. ఎందుకంటే మిగతా 2 కేసులు, హర్ష సాయి కేసులో అండ్ రాజ్ చరణ్ కేసులో వీళ్ళ గురించి ఆ, వీళ్ళ కాండక్ట్ ఎలా ఉంటుంది ఏంటని ఎంక్వైరీ చేసినప్పుడు మనకి రకరకాల రికార్డ్స్. ఈవిడైతే రాజధాని కేసులో అయితే పచ్చి బూతులు అమ్మని తిట్టడం ఇంకా వేరే అవసరం కూడా లేదు. ఒక కాల్ రికార్డ్ వింటే సముద్రం మొత్తం చూడక్కర్లా. ఇంక ఈవిడ హర్షసాయి కేసులో చూస్తే నేను పెద్ద పెద్ద విఐపీలకి గర్ల్ ఫ్రెండ్స్ని సప్లై చేస్తాను, 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, గోల్డ్ స్కామ్లు, లిక్కర్లో వాడెవడు ఓనర్ నుంచి కొడుక్కి ట్రాన్స్ఫర్ కాకుండా అది అడ్డం పడి నేనే తీసుకొని మొత్తం నేనే అనుభవించాను, ఇలాంటి మాటలన్నీ ఉంటే క్లియర్ కట్గా ఫస్ట్ కేసు లాస్ట్ కేసులో వీళ్ళు చాలా కరోడా లెక్క ఉన్నారు. సో అయితే నేను అదే ఖచ్చితంగా ఈ 2 కేసులు అయితే అవతల వాళ్ళు మనం అనుమానించదగ్గట్టుగానే ఉన్నారు. బట్ ఈ కేసులో ఈవిడ ఎప్పుడు బయటికి రాలేదు. ఈవిడ గురించి ఈ కాల్ రికార్డ్ తప్ప ఇంకొక కాల్ రికార్డు వాళ్ళ అమ్మ జానీ మాస్టర్ వాళ్ళ ఎవరు తెలిసిన మౌలానా దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడడం, మీ మతంలో 4 పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, మా అమ్మాయిని చేసుకోవచ్చు కదా, మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, వాళ్ళిద్దరు కలిసి డిన్నర్లకు వెళ్తున్నారు, ఎవరు మొగుడు పెళ్ళ డిన్నర్లకు వెళ్తుంటే ఈవిడ తట్టుకోలేకపోతుందంట. సో ఆ ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అంతా కూడా పెరిగి ఇలా మారిందా? ఎంత మారినా రేప్ కేసు పెట్టడం ఏంటి, పోక్సో కేసు పెట్టడం ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే ఆ కేసు పెట్టు, లేదు తిట్టాడు కొట్టాడు అంటే ఆ కేసు పెట్టు. రేపులు ఏంటి, పోక్సోలు ఏంటి? ఒక మనిషి జీవితాన్ని తలకిందులు చేసేది కదా. దానివల్ల ఇప్పుడు ఆయన అవార్డు పోయింది, మీరు చెప్పినట్టు పుష్పలో ఛాన్స్ పోయింది, ప్రెసిడెంట్షిప్ పోయింది, ఫ్యామిలీకి ఎంత నరకం అనుభవించారు వాళ్ళు పాపం, ఇంత మానసిక క్షోభ. ఎవరు తెచ్చిస్తారు ఇవన్నీ? జస్ట్ చట్టాలు ఉన్నాయి కదా అని కేసులు పెట్టాడు. వెనకాల ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా అనే డౌట్ అందరికీ వచ్చినట్టే. ఎందుకంటే బయట విన్నప్పుడు సరే ఈఎంఐ ప్రేమించింది అనే విషయం తెలుస్తుంది, కానీ ఇదంతా తెలియలేనప్పుడు ఎవరన్నా మోటివేటెడ్గా చేస్తున్నారు. ఈఎంఐ గురించి నేను ఇలా వినలా, ఈఎంఐ డ్రగ్స్ చేస్తుందని కానీ లేకపోతే ఈఎంఐ తప్పుడు మార్గాల్లో వెళ్తుందని కానీ ఎప్పుడు వినలా, మంచిగానే విన్నా. బట్ ఎవరు చేస్తున్నారు అనేదే ఇక్కడ $1,000,000 క్వశ్చన్గా మారిపోయింది. సో ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ లో ఇంకో క్వశ్చన్ మార్క్, సడన్ గా ఇంత ఇష్యూ జరుగుతుంటే సడన్ గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్, శేఖర్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా, వెన్ హ్యాపెండ్? అంటే ఈ ఇష్యూ జరుగుతున్న టైంలో మీకు వచ్చిందా ఇష్యూ వల్ల, లేదంటే ముందే మీకు ఆపర్చునిటీ వచ్చింది మధ్యలో ఈ ఇష్యూ ఉంది? లేదు, యాక్చువల్గా బిగ్ బాస్ లాస్ట్ ఇయరే వచ్చింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలా. మళ్ళీ ఈసారి వచ్చింది. ప్రతిసారి రాదేమో, ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈసారి చాలా క్రిటికల్ పొజిషన్.
2 వారాల్లో డెలివరీ. ఆ ఇష్యూ సంగతి పక్కన పెడితే 2 వారాల్లో మిసెస్ డెలివరీ ఉంది. సో అక్కడ పెద్ద డిస్కషన్ చేసుకొని ఇంకా సరే పర్లేదు వెళ్దాం, చూద్దాం ఆ టైంకి ఏదైనా కుదిరితే వచ్చేద్దాం అనేది ముందుగానే ఉండింది మైండ్లో. బట్ వాళ్ళు అడిగా ఒకరోజు ఏమైనా ఇస్తారా పిల్లోడిని తీసుకొని వస్తాను, పిల్లోడు అప్పట్లో తెలియదు, అడిగా కుదరదు అన్నారు వాళ్ళు. సర్లే ఎలా జరిగితే ఎలా జరుగుతుంది, ఫస్ట్ అయితే ఎంట్రీ ఇద్దాం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అది కూడా నాకు ఎప్పుడు కరెక్ట్గా బిగ్ బాస్కి 10 రోజుల ముందు 31 వెళ్ళాలంటే నాకు 20వ 21వ తేదీన పిలిచారు ఇంటర్వ్యూకి. లాస్ట్ మినిట్ ఎంట్రీ నేను. అది సో అలా ఇంటర్వ్యూ అయింది, ఈ డిస్కషన్ అయింది, వెళ్ళిపోయాం వచ్చేసాం. సో మామూలుగా బిగ్ బాస్ అందరూ చాలా మంది స్క్రిప్టెడ్ అంటుంటారు కదా, అంటే నిజంగా లోపల మీరు ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి చెప్తుంటారు, లేదంటే మన ఓన్గా అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అంతే. కాకపోతే ఇక్కడ వచ్చిన ఈసారి బిగ్ బాస్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్టెడ్ కాదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అనుకోండి, ఒక తీరు ఉంటుంది. ఒక గ్యాంగ్ ఆల్రెడీ ఉంది, ఎస్టాబ్లిష్డ్ గ్యాంగ్. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారు. ఒకరికొకరు ఇప్పుడు కాకుండా ముందు నుంచే పరిచయం సీరియల్స్లో. నిఖిల్, యశ్వి, ప్రేరణ, ఇంకా విష్ణుప్రియ, నైనిక, మణికంఠ కూడా సీరియల్స్. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్, అంటే ఒకరికొకరు పరిచయాలు ఉన్న వల్ల అంటే కలిసి ఏదో ఆడేద్దామని కాకపోయినా కూడా నేను, ఆదిత్య, నబీలు మేము కొత్త వాళ్ళు అవుట్ ఆఫ్ ద ఫేమ్ ఒంటి పక్షులం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కలుపుకోలుగా కూర్చొని మాట్లాడుకోవడం, సరే మేము మధ్యలో ఏదో కలవడానికి అప్పుడప్పుడు ట్రై చేయడం బాగానే ఉండేవాళ్ళు. ఇదంతా ఓకే. కానీ నామినేషన్స్ లేకపోతే కెప్టెన్ ఎన్నుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఎలా ఉంటుంది, మేమందరం కొత్త వాళ్ళం కాబట్టి మాకెందుకు ఆపర్చునిటీ ఇస్తారు, అందరూ అనుకున్నప్పుడు ఆ నిఖిల్ని ఎన్నుకుందాం, లేకపోతే యశ్మి, వాళ్ళ దాంట్లో వాళ్ళని సపోర్ట్ ఆల్రెడీ గట్టిగా ఉండడం వల్ల మనకి పెద్ద ఉండేది కాదు. ఇది ఒక అన్ఫెయిర్ థింగ్. అంటే వీళ్ళు కావాలని చేశారా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళే కావాలని తీసుకొచ్చారా, ఇవన్నీ నా కంటెక్స్ట్ కాదు. కానీ వాళ్ళకి ఎలా జరిగినా ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ అయితే వాళ్ళకి అక్కడ రావడం జరిగింది. దానివల్ల వాళ్ళకి కెప్టెన్సీలు, వైస్ కెప్టెన్సీలు ఈజీ అయిపోయింది. మాకు ఎలిమినేషన్లు, నామినేషన్లు ఈజీ అయిపోయింది. అది. సో మనకి మీరున్నంత వరకు ఒక్క ఫీమేల్ పర్సన్, 2 మేల్ పర్సన్స్ని ఇలా చేయండి అని అలా మోటివేట్ చేస్తూ మాడ్యులేట్ చేస్తూ వాళ్ళందరినీ అలా చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. బయటికి ఆవిడ వచ్చిన తర్వాత అది నిజమే. ఎందుకంటే ఆవిడ తన స్టైల్ ఆఫ్ వాదనతోటి వాళ్ళిద్దరిని భయపెట్టింది, రకరకాల ఆరోపణలు వాళ్ళ మీద. అంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఆవిడ ఓపెన్గా అక్కడ చెప్పింది అనమాట. మీరందరూ ఒక గ్యాంగ్, మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకుంటారు అని చెప్పి ఎప్పుడైతే ఆవిడ గట్టిగా చెప్పిందో అది వాళ్ళలో ఒక చిన్న భయం క్రియేట్ చేసింది. ఆ భయం వల్ల లేదు మనం ఇట్లా బయటికి ప్రొజెక్ట్ అవ్వద్దు అని చెప్పి ఈవిడ్నే వాళ్ళని మచ్చిక చేసుకుంటే, ఈవిడ మీద అబాండాలు లేదు కదా. మన శిబిరంలో ఈవిడే ఉంటే అబాండాలు వేసేవాళ్ళే మన దగ్గర ఉంటే మన మీద ఇంకెవరు అబాండాలు వేస్తారని చెప్పి దీంతో నిఖిల్, ఈ పృథ్వీ వీళ్ళందరూ కూడా ఈవిడ్ని చేర్చుకున్నారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నేను అసలు అలా ఏం చేయలేదు, వాళ్ళు ఓన్లీ కొన్ని కావాలని అవి బిగ్ బాస్ వాళ్ళు చూపించారు, వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నా అవే చూపిస్తారు, అన్నీ చూపించరని చెప్పేసా. అది నిజమే. అంటే అది ఆయన అగ్రిమెంట్లో చాలా క్లియర్గా రాస్తారు, మేము ఈ ఫీడ్ని ఎలాగైనా వాడతాం, అది మీకు ఇంట్రెస్ట్ అనుకుంటేనే సంతకం పెట్టండి అని చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు దాన్ని అలా వాడేవి ఇలా వాడేవి అనడానికి మనకి ఇది లేదు. ఎలాగైనా వాడుకోవచ్చు. వాళ్ళకి ఏం కావాలి, టీఆర్పీలు గట్టిగా జనాల్లోకి వెళ్ళాలి. అది ఎవరికైనా, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా ఎక్కువ వ్యూస్ రావాలని మీరు ఎట్లా అయితే కోరుకుంటారు, వాళ్ళు కూడా అంతే. సో అలా ఆ కేటగిరీలో ఆలోచిస్తారు తప్ప ఇంకా వేరేవే ఉండవు. ఆ కేటగిరీలో ఏది ఎక్కువ పోతుంది, ఏడ్చాడు లేకపోతే ఏడ్చింది, అది బాగా జనాలకు వెళ్తుంది. దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ కంటెంట్ లేపుతారు. సో ఏదైనా డౌట్ఫుల్గా అనిపించింది జనాల్లో వెళ్తుంది అనుకుంటే దానివల్ల నువ్వు బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. జనరల్గా ఎక్కువ బ్యాడ్ అవుతుంటారు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు చాలా మంది వార్నింగ్ ఇచ్చారు, తెలిసిన వాళ్ళు. బిగ్ బాస్కి వెళ్తారు ఏంటంటే నెగిటివ్ అయిపోతారు మీరు, అలా వెళ్తారా అని చెప్పంటే
నెగిటివ్ అవుతారు. నేను ఎక్కువ చూడాలి బిగ్ బాస్, అక్కడక్కడ చూసాను తప్ప. చూసినప్పుడు కొంతమంది తిట్టుకున్నాను కూడా, అంతకుముందు పాత సీజన్స్లో ఏంటి వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి తిట్టుకున్నాను. సరే, బట్ వాట్ ఎవర్, అటువంటిదే ఈవిడికి కూడా జరిగింది. ఆ కంటెంట్లో వాళ్ళు అంటే కొంతమందికి హగ్గులు ఇవన్నీ కూడాను ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపించచ్చు. కొంతమందికి వాళ్ళ కల్చర్లో అంతర్భాగం అయిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఫాస్ట్ పేస్డ్ కల్చర్ వీటిలో ఇది నార్మల్ అయిపోయింది. బట్ నార్మల్ ఎక్కడ, ఈ పబ్ కల్చరు లేకపోతే హైఫై కల్చరు వీళ్ళ దగ్గర ఇది నార్మల్, పెద్దవాళ్ళ దగ్గర. ఇంకా నార్మల్ ఫ్యామిలీస్లో ఇంత ఇది రాల. అలాగే ఇంకా టౌన్స్ పల్లెటూరులో అయితే అసలు లేనే లేదు. అసలు అదైతే ఏం చేస్తున్నారు మీరు? అదే రోడ్లో అలాంటిది ఏమైనా జరిగితే ఓళ్ళలో తీసుకెళ్ళి ప్లేస్ వేస్తారు, చెట్టు కట్టేసి కొడతారు. సో అది డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్, డిఫరెంట్ రకాలుగా ఆలోచించుకునే ఇది ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది జనాలు అలాగే ఉన్నారు కాబట్టి ఈవిడికి నెగిటివ్ అయింది. అర్థం చేసుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది ఈ క్రౌడ్కి దీన్ని, ఈ పలానా సిచ్యువేషన్. బట్ కొన్నిటికి వాళ్ళే ఆన్సర్ చెప్తే బాగుంటుంది నేను చెప్పడం కన్నా. ఇలా ఇది ఎందుకు జరిగింది అలా అని చెప్పి ఏవైతే జూమ్ చేసి మరి ఇక్కడ అలాంటివన్నీ చూపించారు, వాటికి నా దగ్గర అయితే సమాధానం లేదు, మీరు వాళ్ళనే అడగండి. బట్ నేనైతే ఎప్పుడు కూడా నెగిటివ్గా అయితే అనుకోలేదు. కానీ నేను వాళ్ళకున్న క్లోజ్నెస్ అలాంటిది, వాళ్ళని ఇబ్బంది పెట్టదని నేను పక్కకు వచ్చేవాడిని అంతే. సో మీరున్న కంటెంట్ కూడా చాలా వరకు బయటికి రాలేదు. నేను చాలా కంటెంట్ ఇచ్చాను, ఏం కనపడలేదు బయటకు వచ్చిన తర్వాత. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ బయటికి రాకపోయినా మంచిగా బయటకు వచ్చాను నేను. సో చాలా ఒక 1000 జోకులు వేస్తే నాకు బయటకు వచ్చిన 10 జోకులు వచ్చినాయంటే, అది కూడా వెయ్యాలని కాదు, అనేది నాతో ఏంటంటే కాన్వర్సేషన్గా వస్తూ ఉంటాయి అలా జోకులు, సరదాగా సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తుంటాయి, బాగుంటుంది అది. అది కొన్నిసార్లు అర్థం కావు, అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. కొన్ని అర్థం కావు, మరి ఆయనకి అర్థం కాలేదేమో, ఎడిటర్కి అర్థం కాలేదేమో, మరి ఏదో తెలియదు, మొత్తానికి చాలా బయటికి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఇంత వైరల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే, నా జోకులు మీమ్స్ అవుతాయని. ఇలా అసలు బీభత్సమైన షేరింగ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, మా బావలు కానీ మా చెల్లి వాళ్ళు కానీ షేర్ చేస్తుంటారు, చూసావా చూసావా చూసావా, ఏంటంటే ఇదో శేఖర్ భాష ఈ జోక్ వేసారు చూడు. కొంతసేపు అయితే అర్థం కాలేదు, మళ్ళీ వెనక్కి అర్థం కాలేదు చెప్పి కొన్ని అర్థం కాకుండా మళ్ళీ 2-3 సార్లు చూసినవి కూడా. సో అలా ఆయనకు కూడా పాపం అర్థమైంది, ఆయనే హ్యూమనే కదా, అందుకని మేబీ ఏమిటి అర్థం కాని జోకులు అని చెప్పి పక్కన పడేసి ఉంటాడేమో. బట్ ఇచ్చుంటే బాగుండేది, నాకు అదే అనిపించింది. ఇంత అంటే ఈ 10 జోకులకి ఇంత రెస్పాన్స్ వస్తే 1000 జోకులకి ఇంకెంత ఏ రేంజ్లో ఉండేవాడిని నేను కూడా అనుకున్నా. మేబీ ఒకటైతే అనిపించింది బయటకు వచ్చిన తర్వాత, 24 hours లైవ్ ఉంటుంది కదా, 24 hours లైవ్లో కూడా ఎడిటింగ్ ఉంటుంది. అవును, ఇప్పుడు 24 hours లైవ్ అంటే నేను 24 గంటలు నేను ఏం చేస్తున్నాను మీరు చూడడం అనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాసేపు నన్ను చూపిస్తారు 1 గంట, కాసేపు వాళ్ళని చూపిస్తారు 1 గంట. రూమ్ లో అన్ని కెమెరాస్ ఉంటాయి, అన్ని కెమెరాస్ ఏదో ఒకటి. ఇప్పుడు నేనేమంటానంటే 24 hours లైవ్ కాకుండా ఒక 400 hours లైవ్ అంటే ఒక్కొక్కడికి 24 గంటలు చూపించండి, ప్రతి ఒక్కడిని ఫాలో అయ్యి వాడి గురించి 24. ఇప్పుడు శేఖర్ ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు, నిఖిల్ని చూద్దాం అనుకున్నా, నిఖిల్ ఛానల్ ఒకటి ఉంటుంది, కొడితే ఆ ఛానల్లో మొత్తం కంటిన్యూస్గా అంటే బిగ్ బాస్ నిఖిల్, బిగ్ బాస్ శేఖర్, బిగ్ బాస్ యశ్వి అని కొడితే వాళ్ళని కంప్లీట్గా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట ఫీడ్ అంతా కూడా. అదంతా మీరు చూడొచ్చు. అది మేబీ నెక్స్ట్ సీజన్కి రావచ్చు, అప్పుడు ఇంకా మజా వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ దగ్గర ఉన్న స్టాఫ్ కొంత పని చేస్తారు, కానీ బిగ్ బాస్ని చూసే ప్రేక్షకులు, వాళ్ళు చేసే రివ్యూలు, వాళ్ళు చేసే షేర్లు, ఇవన్నీ కూడా చాలా పని చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అవే యాక్చువల్లీ మళ్ళీ తిరిగి బిగ్ బాస్ చూస్తాడు, చూసి జనాలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకొని వాటి నుంచే మాట్లాడడం కూడా జరుగుతుంది. అవును, ఎప్పుడైతే జనాలు అనుకునేది నాగార్జున గారు మాట్లాడతారో అప్పుడు ఆ షోకి ఇంకా బలం వస్తుంది. అరే మన మాట నాగార్జున గారి నోట అని ఫీల్ అవుతారు. ఎందుకంటే వీక్ ఎపిసోడ్ రాగానే ఏం బాబు బంగారం ఉందా, కరెక్ట్. సో అది ఏంటంటే జనాల్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన నోటి నుంచి వస్తుంది. సో అలా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ కనుక వస్తుందో బిగ్ బాస్లో 24 hours మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఫాలో అవుతూనే ఉండొచ్చు అన్నట్టుగా అంటే బాగుంటుంది. సో వీకెండ్లో నాగార్జున గారు వస్తారు కదా, ఆయన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో కొంతమంది దాన్ని తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అంటే మీకు ఎలా అనిపించేది ఆయన చెప్తున్నప్పుడు ఇన్పుట్? అది
బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా. అక్కడ మాత్రం ఒక ఇన్పుట్స్ అంటే ఒక హుకుం లాగా అనమాట. సార్ చెప్తే మనం చేయాలి కదా, అంటే ఆయనే బిగ్ బాస్ అంతే కదా. అన్నట్టుగా. సో ఆయన చెప్పిన డెఫినెట్గా తీసుకుంటాం, ఆచరిస్తాం, దాంట్లో డౌట్ లేదు. నామినేషన్ పాయింట్స్లో కూడా ఆయన చెప్పిన గట్టిగా తీస్తుంటారు. ఆయన చెప్పారు కదా అన్నప్పుడు ఇంకా ఫైనల్గా దాని గురించి వాదన ఉండదు. అందులో ఆయన మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ అంటే ఎలాగంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఒక డైలాగ్ అయిన వెంటనే పంచ్ డైలాగ్ వేసి ఎన్కౌంటర్ వేసేసినట్టు అలా నాగార్జున స్పాంటేనియస్ వేస్తూనే ఉంటారు టక 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 టక. చాలా. అండ్ అలాగే కొన్నిసార్లు మనం సపోర్ట్ చేయాలనుకున్నా కూడా ధైర్యం చేయలేం. లైక్ ఇప్పుడు అభయ్ నవీన్ ఉన్నాడు, అతనికి రెడ్ కార్డ్ చూపించారు, కొన్ని తిట్లు తిట్టారు. తిట్లు తిట్టడం అంటే బేసికల్లీ అభయ్ నవీన్ అన్న మాటలనే ఆయన మీద అభయ్ నవీన్ బిగ్ బాస్ ఏవైతే అన్నాడో అవి ఈయన షోలో అభయ్ నవీన్ అనడం జరిగింది. అయితే అభయ్ నవీన్ ఎలా అంటే అది మనం క్లాస్లో ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ ముందు చెప్పే లెక్చర్ తెలిసి జోకులు వేసుకుంటూ ఉంటాం చూడండి, ఈడు పొంది ఈడు ఏం చెప్తాడు రసూళ్ళు మాట్లాడుకుంటుంటాం కదా, అది అంతవరకే నాకు అనిపించింది. కానీ దాన్ని చాలా పెద్ద తప్పులాగా ప్రొజెక్ట్ చేశారు అని నాకు అనిపించినా కూడా ఖచ్చితంగా అంటే అది ఎడిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసిన 100 జోకులు కట్ అయినాయి, దాంట్లో ఇది కూడా కట్ చేసి ఉండొచ్చు కదా. కట్ చేయకుండా దీన్ని వేసి చూపించి తిట్టారు. అంటే ఇక్కడ 2 రకాలు, మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, బిగ్ బాస్ని తిట్టింది కూడా చూపిస్తాం అని చెప్పడం ఒకటి, అది మేము టాలరేట్ చేయం అనేది కూడా ఒకటి. బిగ్ బాస్ షో ఇస్ నాట్ ఎన్ జోక్, సో దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అన్నట్టుగా కూడా చెప్తూ ఒక వార్నింగ్, ఇంకా మిగతా ఎవరు చేయొద్దని. సో అలాంటప్పుడు మనం గట్టిగా చెప్పలేం, సార్ పాపం సరదాగా అన్నాడు సార్ వదిలేండి సార్ అని కూడా చెప్పలేము మనం. అప్పటికి నేను లేను అనుకుంటా, బట్ బయట నుంచి ఉన్నప్పుడు చూసా, ఎవరు కూడా ధైర్యం చేయాలి అలా చెప్పడానికి. సో కొన్నిసార్లు ఇది అంటే అంతే. మీ ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా? లేదు, నేను చేసుకుని వచ్చింది అది, దాంట్లో డౌట్ ఏం లేదు. పాపం ఒకవేళ కనుక నేను చెప్పకుండా ఉంటే ఆ రోజు ఆదిత్యం బయటకు వచ్చిండేవాడు. అది ఆయనకు కూడా తెలుసు, అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ అది. చాలామంది పాపం అందరూ కూడా ఏదో శేఖర్ భాష ఎరగదీసేస్తాడు ఫ్యూచర్లో, వీడికి కప్పు వచ్చేస్తుంది, అందుకని వీడి ముందుగానే మొగ్గలోనే తూచేద్దాం అని చెప్పి పుట్ర పన్ని ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా వీడికి ఓటేశారు, అదే వీడిని ఎలిమినేట్ చేయడానికి చేశారు అని చెప్పి అనుకుంటారు. కానీ అస్సలు కాదు, అందరూ మంచి ఫ్రెండ్స్. ఒకవేళ నాకు కనుక అగ్నెస్ట్గా ఓట్లు వచ్చుంటే ఒక మణికంఠ ఒక సోనియా తప్ప మిగతా వాళ్ళందరూ నాకు వేసేవాళ్ళు. ఆ రోజు మణికంఠ ఫుల్గా డ్రామాలు చేస్తుంటాడని చెప్తాను. ఇనిషియల్గా తను అలాగే స్టార్ట్ చేశాడు, బట్ తర్వాత నేను అతనిలో పరివర్తన గమనించాను. అతను బయటకు వచ్చిన తీరు అయితే నాకు బాగా నచ్చింది. సో ఓకే, నేను ఫస్ట్లో చూసిన మణికంఠనైనా ఇతను అన్నట్టుగా అనిపించింది ఫస్ట్లో నాకు నిజంగా. ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయిన దాన్ని కూడా మనం అంటే ఇప్పుడు వాడుకోకూడదు అనేది ఉంటది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మిస్ అయిన ఫీలింగ్, సంథింగ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. కానీ అది నువ్వు ఎప్పుడు ఫ్రేమ్ లో కనిపించినా ఇంకా అదే టాపిక్ రిపీట్ చేస్తుంటే వీడు కావాలనే కొడుతున్నాడు రా బాబు డైలాగులు అని చెప్పి అనిపిస్తుంది. అవును, బట్ బేసిక్గా కావాలని చేయాలి అక్కడ, అది నాకు తెలియదు. కావాలని మీరు కంటెంట్ ఇవ్వడం కోసమే బిగ్ బాస్కి వచ్చారు, నేను కంటెంట్ ఇవ్వడం కోసమే బిగ్ బాస్కి వచ్చాను, అతను ఫిక్స్ అయ్యి అలా చేసుకుంటూ వచ్చాడు. కానీ హెల్తీ కంటెంట్ అయితే బాగుండేది. ఇది సింపతి కూడా కొంతవరకు, కానీ మరీ నాకు అది నచ్చల. తల్లిదండ్రుల చనిపోయిన దాన్ని కూడా నాకు ఫస్ట్ అదే చెప్పాను, అతనికి ఓపెన్గానే చెప్పాను. సరే తన స్ట్రాటజీ తనది, దాన్ని కాదన్నాడు. తర్వాత ఐ థింక్ హీ ప్లేడ్ వెల్ కొంతవరకు. గేమ్స్లో చురుకుదనం అనేది పక్కన పెడితే తను పాయింట్లు తీసే విధానం అంతా కూడాను బాగానే ఉండేది. బట్ ఫైనల్గా క్లైమాక్స్ మాత్రం ఎరగ తీసుకొని వచ్చాడు. అవును, ఒక వారియర్ లాగా బయటకు వచ్చి, వారియర్ లాగా కాదు ఆ టైప్ ఒక నేను వెళ్ళిపోతాను అంతే, నేను వెళ్ళిపోతాను అన్నది లేదు. దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే బిగ్ బాస్ ఉండు అని ఆఫర్ ఇచ్చినా కూడా నేను బయటకు వచ్చేసాను అంటే అనేది, అంటే తనకి అర్థమైపోయింది, ఇంక నేను మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదు, ఏదో తేడా కొడుతుంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇంకెందుకు దీన్ని చెడగొట్టుకోవడం అని చెప్పేసి బయటకు వచ్చి అంతే. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతే, ఎంతకన్నా చెడగొట్టుకోవడం ఇష్టం లేకుండానే నేను వచ్చేసాను. ఎందుకు అంటే నాకు ఒక చిన్న తేడా కనబడింది. అంటే ఎప్పుడైతే మనం ఒక ఇంటికి వెళ్ళి అతిథుల్లా ఉన్నప్పుడు
ఇనిషియల్గా కొన్నాళ్ళు బాగానే ఉండి తర్వాత కొంచెం చిరాగ్గా మనల్ని ట్రీట్ చేసే విధంలో తేడా వచ్చినప్పుడు మనం ఎందుకు ఉండాలి ఇక్కడ, వీళ్ళకి ఇష్టం లేదేమో వచ్చేద్దాం అని అనిపిస్తుంది కదా. అలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే సెకండ్ వీక్లో ఆటలు ఆడేటప్పుడు టాస్క్స్ ఇచ్చేటప్పుడు ఒక టాస్క్ కూడా నాకు ఇవ్వాల. కొన్ని టాస్క్స్ కెప్టెన్ డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకి ఇచ్చుకోవడం. బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చేటప్పుడు కూడా నా పేరు చెప్పకపోవడం. మేబీ సో నాకు అదేమనిపించింది అంటే ఓకే వీళ్ళకి నేను నచ్చట్లేదేమో, ఆయన ఎందుకు పట్టుకొని ఆలాడాలి, అవకాశం వస్తే దొబ్బేద్దాం అనే కాన్సెప్ట్లోనే ఉండే నేను. సో అదృష్టం బాగుండి లాస్ట్ అంటే ఎలిమినేషన్ టైంలో ఒకవేళ నేను మేబీ బయటకు వచ్చి చూసుకుంటే ఓట్స్ కౌంట్లో నేను కొంచెం సేవ్ అయ్యేవాడిని లాస్ట్ 2లో. కానీ ఎప్పుడైతే వీళ్ళ చేతిలో పడిందో నాకు అప్పుడు అన్నీ బయటకు వెళ్ళిపోమని సూచించేది. ఒకటేంటంటే పొమ్మలు లేక పోగబడతారు అన్నట్టుగా కంటెస్టెంట్స్ నాకు మంచి రిలేషన్, అందరూ నేనంటే ఇష్టం. కాబట్టి నేను వాళ్ళనైతే తప్పటట్లా. కానీ నాకు బిగ్ బాస్ అవకాశాలు ఇవ్వలేదు, మా కెప్టెన్ కూడా నాకు అవకాశాలు ఇవ్వలేదు ఆడడానికి. ఫైనల్గా ఇంకేం బాగుండదు, ఏదో ఒకటి చేయించాలి వీటితో అని చెప్పి ఒక సంచాలకుగా నన్ను పెట్టి ఒక చిన్న ఆటలేదో దాని పేరేంటి ట్రూత్ ఆర్ డేర్ లాంటివి ఆడిచ్చి చేశారు. నాకు అది నచ్చలేదు. ఆడితే ఆడాలి, ఈ సంచాలకులు ఇవన్నీ కాదు అనుకున్నా. కానీ అదొక రీజను. వీళ్ళకి ఇష్టం లేదు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనకు ఉండాలనిపించదు. ఇంకొకటి కొడుకు పుట్టాడు, చూడాలి అంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ రోజులు నేను ఉండగలనా లేదా అనేదే, అంటే ప్యూర్ వెజిటేరియన్ వీగన్ యాక్చువల్గా. సో అలా నాకు అందరూ చేసుకుంటున్నప్పుడు చికెన్లు ఎగ్గులు చేసుకుంటున్నప్పుడు నా కోసం సపరేట్ చేయండి, వాళ్ళు చేసుకోవడం నాకు ఇబ్బంది లేదు, పక్కన కూర్చొని తిన్నా ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు అలా వాళ్ళని సపరేట్గా నా కోసం చేయండి అని అడగడం అనేది నాకు కొంచెం నామోషిగా అనిపించేది అనమాట. నేనేముంటేవి ఆ పళ్ళు ఆకులు అలాంటివి తినేసి పచ్చి పప్పులు తినేసి బతికేసాను నేను కొన్నాళ్ళు. ప్రాబ్లమే కాకుండా అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందుగానే నేను ఒక ప్రోటీన్ డబ్బా తీసుకెళ్ళాను. బట్ అవి కూడా తీసుకెళ్ళిపోయారు తర్వాత కష్టం అయిపోద్ది, ఈ డల్గా అయిపోయి అలా జనాలతో తిట్టించుకొని బయటకు వెళ్ళడం కన్నా గౌరవంగానే బయటకు వద్దాం అని చెప్పి వచ్చాను. నిజంగానే అంత గౌరవం దక్కింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా ఎవరు కూడా అంత పాజిటివ్గా బయటికి రాలేదు అని చెప్పి అయితే నాకు టాక్ వచ్చింది. అమ్మయ్య, ఫస్ట్ ఎవరైతే దేని గురించి అయితే భయపడ్డారో అలాంటిది లేదు. ఎందుకంటే ముందు చాలా మందిని చూసాం, అంటే వెళ్ళేటప్పుడు అతనంటే ఎక్కువ అభిమానం ఉన్నోళ్ళు కూడా బయటకు వచ్చి ఇలాంటి వాడా అని అనిపించింది కొంతమందికి. అయితే వాళ్ళ బిహేవియర్ అందులో అంటే వాళ్ళు చూపించే వే అయి ఉండొచ్చు, లేదంటే ఆ టైంలో వాళ్ళు ఇంట్లో రియాక్ట్ అయి ఉండొచ్చు, వేరే ఏ రీజన్స్ అయినా అయి ఉండొచ్చు. కానీ మీ విషయంలో అది అవ్వలేదు, ఇంకా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పాజిటివ్ బయటకు వచ్చారు. కరెక్ట్ అబ్సల్యూట్ ట్రూ అది. సో అదైతే ఐ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. టైటిల్ వచ్చినా రాకపోయినా పాజిటివ్గా బయటకు వచ్చాం, అది చాలా పెద్ద టైటిల్. అంతే, అంతకన్నా పెద్ద టైటిల్ వెయిట్ చేస్తుంది హాస్పిటల్లో. బుడ్డోడు కొడుకు పుట్టాడు, సో అంత హ్యాపీస్. సో మీకోసం నేను ఒక క్వశ్చన్ రాసుకున్నాను, టీ మేలా ఫీమేలా? టీయా? టీ. ఆల్మోస్ట్ మీరు క్రాక్ చేసిన జోక్స్ లాంటి వర్డే. ఫీమేల్ కాదు, అంటే బేసికల్లీ ఈతో ఎండ్ అవుతుంది కదా, రమణి అట్లా కాదు. చాయ్ హియే. ఎందుకు చాహియే? చాహియే బాగుంది. సో మీకోసం నేను చాలా ఆలోచించి ఈ క్వశ్చన్ రాసుకున్నాను. అంటే ఇది కట్ చేసుకోండి, మీకు మాత్రమే చెప్తా. ఇప్పుడు అబ్బాయి చేస్తా అంటాడు, అమ్మాయి అయితే చాయ్ అంటది. అలా ఇంకోటి టీ స్పెల్లింగ్ కూడా టీ ఈఏ అంటాం, అమ్మాయినే కదా అది ఈరా అంటారు, లేకపోతే టీ ఈఏ. ఇది వేసుకోండి బాగానే ఉంటుంది. అన్ని వేసుకున్నామా, మన ఆన్సర్ కూడా ముందు మెయిన్ గా ఉండాలి. సో అదేదో మన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసారు, దాంట్లో ఆయన ఎవరో చెప్తుంటాడు,
ప్రపంచంలో అన్ని స్త్రీలింగాలేరా, పుంలింగం మనిషి, తర్వాత ఎక్కడో బుధుడు కుజుడు అంగారకుడు అని అంటారు తప్ప ఎలా మారుమూలలో పడిపోయిన గ్రహాలు తప్ప. తప్ప మనకి ఇక్కడ మన చుట్టుపక్కల ఎవరు మనం తప్ప మగాళ్ళు తప్ప మిగతా అన్ని ఫీమేలే. అది సో ఇట్లాగా చాలా హ్యాపీగా జోవియల్ గా ఉండే శేఖర్ భాషా గారి లైఫ్ లో ఒక సాడ్ మూమెంట్, అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే సిచ్యువేషన్ వచ్చిందా ఏంటి? ఉన్నాయి. ఒక అంటే క్లోజ్డ్ వన్స్ చనిపోయినప్పుడు అది లైఫ్లో దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. సో అలా బాగా క్లోజ్డ్ వన్స్ని పోగొట్టుకున్నాను ఇద్దరు. 2012 యాక్చువల్గా వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఇయర్ నాకు. 2012 యుగాంతం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఎవరికి జరగలేదు కానీ నాకైతే మాత్రం ఉండే అది డిజాస్టర్స్ ఇయర్ అది. అంతే, అంటే ఇంకా వేరే బాధలు అవన్నీ కూడా చిల్లర, వాటి గురించి నేను పెద్ద పట్టించుకోను. కానీ బాగా క్లోజ్ కావాల్సిన వాళ్ళు ఇద్దరు చనిపోయారు. అంతే, ఇంకా దాని గురించి నేను సాగదీసి మళ్ళీ ఎమోషన్ అవ్వాలనుకోను. అంతే. సో అట్లాగే ఎంత డీప్ గా సాడ్ అయిపోతాం, అట్లాగే అంత పీక్ గా హ్యాపీ అయిన మూమెంట్ కూడా మన లైఫ్ లో ఒకటి ఉంటుంది. సో మీ లైఫ్ లో అలాంటిది ఏంటి? అంటే బై డిఫాల్ట్ ప్రతి ఏ మనిషికైనా పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళని ఎత్తుకున్నప్పుడు, వాళ్ళ తొలి సౌండ్ విన్నప్పుడు అవి మెమరబుల్ మూమెంట్స్. అవి అందరికీ ఉండేవి. అవి కాకుండా కొన్ని అచీవ్మెంట్స్ చేసినప్పుడు మనకి ఆ కిక్ వస్తుంది. కొత్తలో అవార్డులు వచ్చినప్పుడు ఆ కిక్ ఉండేది. తర్వాత కొన్ని స్కిట్స్ లాంటివి, అంటే దాన్ని ఏమంటారంటే స్పార్క్లర్స్ అంటారు రేడియోలో. కోటిగాడు అని ఒక రావు గోపాలరావు గారి వాయిస్ అండ్ ఎంఎస్ నారాయణ గారి వాయిస్ కాంబినేషన్ తోటి నేనే స్క్రిప్ట్ రాసుకుని నేనే తయారు చేసేవాడిని. ఒకటి ఒక 1 minute జోక్ లాంటిది అనమాట. అవి చేస్తున్నప్పుడు జనాల్లో మంచి రిసెప్షన్ వచ్చి అందరూ రికార్డ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ నాకు ఫార్వర్డ్ వచ్చినప్పుడు అలాంటివి. తర్వాత కొన్ని ఎవరు రాయలేనటువంటి సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ నేను రాసి, కరోనా టైమ్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చినప్పుడు అది కుదరదు, ఇంపాసిబుల్ అనుకునే అది కూడా మనం చేయగలిగాం. అంటే బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి మంచి ప్రోగ్రామ్ ఒక సాఫ్ట్వేర్ రాశాను. అది చేసినప్పుడు ఇలా కొన్ని అచీవ్మెంట్స్ చేసినప్పుడు కాలు రగరేసి ఒక కిక్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కదా, ఎప్పుడైనా మనం కూడా ఒక వైట్ కలర్ జాబ్ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళాలి అట్లాగే ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు కూడా నాకు మనం ఇది అవ్వాలి అని ఎప్పుడు కోరుకుంటుంది, ఇది చెయ్యాలి అని మాత్రమే ఉంటుంది ఫస్ట్ నుంచి. అంతే, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, ఇది కాదు. కలెక్టర్ అయితే ఏం చేద్దాం అనుకుంటాం అది ఇంపార్టెంట్. అది నువ్వు కలెక్టర్ అయినా చెయ్యి, అవ్వకుండా అయినా చెయ్యి, చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే డైరెక్టర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు, సినిమా తీయడం అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. ఎవరైనా సరే నువ్వు ఏం అవ్వాలనుకున్నావు, నేను ఏది అవ్వాలనుకుంటే నేను ఏదో చేద్దాం అనుకున్నాను. అవ్వడం అంటే నేను ఎవరైనా ఏదో చేస్తే నువ్వు అవుతావు, చేయడం అంటే నువ్వు చేయాలి. యూ షుడ్ బి యాక్టివ్, నాట్ ప్యాసివ్ అనేది నా పాయింట్. సాఫ్ట్వేరు ఉద్యోగం బాగుంటుంది, ఏదో డబ్బులు వస్తాయి, అవి సెకండరీ. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా అది జాబ్ చేసేటప్పుడు ఆ కిక్ ఉండాలి మనకి. ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అన్నప్పుడు నేను R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇష్టం నాకు అని చెప్పేవాడిని. చెప్పినప్పుడు అవునా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇది ఇలాంటి వైరస్లు తయారవ్వచ్చు ఫ్యూచర్లో, వీటిని ఎలా మనం చేయాలి, ఇలాంటివి చెప్పేవాడిని వాళ్ళకి. వీడు కొంచెం డేంజరస్ రా బాబు అని చెప్పి కొన్ని ఉద్యోగాలు అన్ని క్లియర్ చేసి మంచి పర్సంటేజ్ ఉన్నా కూడా ఉద్యోగం రాకపోవడానికి కారణాలు ఏంటంటే అతి తెలివితేటలు ఉండకూడదు. కామ్గా గుడి చాకరీ చేయాలి, బండగా వాళ్ళు చెప్పేది ఓకే సార్ అని చెప్పి చేసుకునే ఉండాలి తప్ప ఎందుకు ఏమిటి ఎలా అని తెలుసుకోవడానికి ట్రై చేయకూడదు. చెప్పిన పని చేసుకుపోతే అన్ని రకాలుగా ఉంటుంది. వాడిని ఈ కోడ్ ఉపయోగించి అక్కడికి వెళ్ళాలంటే ఎస్ సార్ అంతే, అక్కడికి వెళ్ళాలి. సో నాకు బేసికల్లీ సాఫ్ట్వేర్ రాయడం ఇష్టం, ప్రోగ్రామ్స్ చేయడం ఇష్టము, ఇవి ఇష్టం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే చేయాలని ఏం లేదు దానికోసం. నేను మామూలుగా ఈ 18 ఏళ్ళలో కూడా అడపదడప నాకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నాకు కావాల్సి వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ రాసుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాను. మెయిన్లీ ఫోన్కి రాసేవాడిని నేను యాక్చువల్గా. కొన్ని ఎందుకు జరగవు, ఇలాంటివి ఎందుకు లేదు అని చెప్పి అనిపించి నేనే సొంతంగా రాసుకోవడం మొదలెట్టా. ఎలా అంటే
మనకి ఎవరన్నా ఫోన్ నాకు సెలబ్రిటీగా ఒక కొంత స్టేజ్ వచ్చినప్పుడు ఈ కాలర్స్ బెడద ఉండేది, ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుంటాడు, సంబంధం లేని వాళ్ళంతా ఉంటారు. సరే ఏదైనా బర్త్డే విషెస్ చెప్పమని కొంతమంది అప్పులు అడుగుతుంటారు, ఎంతమందికైనా ఇస్తారు. సో ఈ ఫోన్లకి ఆన్సరింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది, యూఎస్లో ఎక్కువ వాడతారు అది. అవును. ఫోన్ చేయగానే అదే ఎత్తేసి ఎవరు మాట్లాడుతున్నారు, మీకు ఏం కావాలి, ఎందుకు ఫోన్ చేశారు, ఇవి చెప్పండి, మా వాడు చూసుకొని తర్వాత మీకు ఫోన్ చేస్తాడు. సో ఒక గ్రీటింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళు రికార్డ్ చేసేది మనకి చూస్తాం. ఇది మామూలుగా మన ఫోన్లకు ఎందుకు లేదు, అన్ని ఫోన్లకి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా ట్రై చేశాను, కుదరలా ఆండ్రాయిడ్లో. సరే తర్వాత ఐఫోన్ ట్రై చేద్దామని చెప్తే అప్పుడు దాన్ని జైల్ బ్రేక్ చేసుకొని దానికి ఫ్లెక్స్ అనే దాంట్లో కోడ్ రాయడం స్టార్ట్ చేస్తే పట్టింది ఒక 6 months దాకా చాలా కష్టపడి చేస్తే ఫైనల్ ఏంటంటే ఎవరన్నా ఫోన్ చేస్తే అది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసి ఆటోమేటిక్గా ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. హాయ్, నేను బిజీగా ఉన్నాను, మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పండి, నేను విని అకార్డింగ్లీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మా ఆర్జే జో ఉంది నాతో, నా కొలీగ్, తన వాయిసే చాలా ఈ ఫోన్లకి వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే మీరు డైల్ చేసిన కస్టమర్ ఇప్పుడు బిజీగా ఉంటారు, ఆ వాయిస్ ఉంటుంది చూసారా, అది తన వాయిస్ అనమాట. ఓకే. సో నేనేం చేశానంటే ఇది నేను పెట్టుకోవడం కన్నా తన వాయిస్తో చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి తన వాయిస్లోనే చెప్పించాను అనమాట. సరే ఎలా సరదాగా, మీరు ఫోన్ చేసిన కస్టమర్ ఎప్పుడు బిజీగా ఉంటాడు, వీడికి ఫోన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, మరీ అర్జెంట్ అయితే 100 కానీ 108 కానీ ఫోన్ చేయండి అని చెప్పి రికార్డ్ చేయించి అది పెట్టేవాడు అనమాట. ఇంకా ఇంకోసారి ఏంటంటే ఫస్ట్ ఒక పాట వస్తుంది అనమాట, దూల తీరిందా బాగా దూల తీరిందా అని చెప్పి వస్తుంది అనమాట. గమనించారా మీకు బిల్లు పడుతోంది, అప్పట్లో ఏది ఇన్కమింగ్ కూడా ఛార్జ్ అయ్యే టైం అనమాట అది. గమనించారా మీకు బిల్లు పడుతోంది, ఫోన్ పెట్టారు. సో వీడు ఫోన్ ఎత్తే టైప్ కాదు, వీడికి ఫోన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోండి ఇలా. సో తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు, ఓన్లీ నార్మల్ ఫోన్లకి ఎందుకు, వాట్సాప్ కాల్స్కి కూడా మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి. అంటే కాలర్ ట్యూన్స్ వచ్చేవి కదా మనకి ఇష్టం వచ్చిన పాట పెట్టుకోవచ్చు అలా. అయితే ఇదేంటంటే పాట వచ్చేటప్పుడు మీరు వింటూ ఉంటారు, పాట అయిపోయిన తర్వాత నేను ఎత్తినట్టు కదా. అవును. కానీ ఇక్కడ ఏంటంటే మనకి యూఎస్ దాంట్లో అయితే ఈ వాయిస్ మెసేజ్ చిన్న బీప్ సౌండ్ వస్తుంది, తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి అది ఇన్ఫర్మేషన్. ఈ ప్రోగ్రామ్ అంతా నాదే కాబట్టి మీరు యాక్చువల్గా ఫోన్ చేసిన మరుక్షణమే ఫోన్ ఎత్తి నా ఫోన్ నుంచి రికార్డ్ మీకు వినిపిస్తూ ఉండడం వల్ల మీరు మాట్లాడేది నాకు రికార్డ్ అయిపోతుంటది. ఓకే. మీరేమనుకుంటారు ఇది కాలర్ ట్యూను అని చెప్పి మీరు తిట్టుకోవడమో లేకపోతే ఏదో మీరు మాట్లాడుకునేది అంతా కూడా నాకు ముందుగానే రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు ఇది కాలర్ ట్యూన్ కదా మనం మాట్లాడింది వీడు ఎత్తలేదు అనుకుంటారు, కానీ వాడు చుట్టుపక్కల ఏం మాట్లాడారు అనేది అప్పుడు రికార్డ్ అయ్యి వచ్చేస్తామాట. ఇలా చాలా స్కామ్లు చేసాం, చాలా పెద్ద స్కామ్ అంటే కొన్ని సీక్రెట్లు అలాంటివి తెలిసిపోయింది, అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని కూడా తెలిసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. తర్వాత ఇది ఇక్కడితో ఆగకుండా వాట్సాప్కి కూడా ఇప్పుడు మీరు గమనిస్తే వాట్సాప్కి ఎవరైనా ఫోన్ చేస్తే మనకి ఓన్లీ కుర్రం 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 అని చెప్పి రింగే అనిపిస్తుంది తప్ప వై నాట్ మేక్ ఇట్ బ్యూటిఫుల్, దానికి కూడా ఒక కాలర్ ట్యూన్ పెడితే ఏం పోతుంది అని చెప్పి నేను దానికి కూడా ట్రై చేసి వాట్సాప్ కాల్ చేసిన వాళ్ళకి కూడా కాలర్ ట్యూన్ వచ్చేట్టు ప్రోగ్రామ్ రాసుకున్నాను. సో దట్ వాజ్ లైక్ ఒక అంటే మీరు ఇందాక గర్వపడే మూమెంట్ ఏంటంటే టాప్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచం ఎవరు గుర్తించక్కర్లా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బయట పెట్టి ఇది పబ్లిసైజ్ చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే నీ ఫోన్ నువ్వేమన్నా చేసుకో, ఇది అందరికి ఇవ్వాలంటే దానికి మళ్ళీ సపరేట్ ఇది ఉంటుంది. అండ్ అందరూ చేసుకోలేదు, ప్రతి ఒక్కళ్ళు జైల్ బ్రేక్ చేసుకుంటేనే ఇది చేసుకోగలరు. సో అందుకని బట్ నేను ఇదైతే ప్రోగ్రామ్ చేసుకుని ఎంజాయ్ చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేశాడు వాడు ఫోన్లు చేసి, ఇదేంట్రా వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ కాలర్ ట్యూన్ వస్తుంది అన్న మాకు కూడా కావాలన్న ఇట్లా అలా. తర్వాత అసలు మన ఫోన్ నంబర్ అయితే తెలియకుండా మెసేజ్లు పంపించే కొన్ని ఇది దాని ఏమంటారంటే ఫ్లాష్ మెసేజెస్ అంటారు, మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి ఇది నెట్వర్క్ నుంచి. అవునవును. అలా మనం ఎందుకు పంపించలేం, దానికి అన్న కోడ్ ఉంటుంది అని చెప్పి దాన్ని క్రాక్ చేసి అవి కూడా రాయడం, ఇలాంటివి చాలా చేస్తున్నాను అనమాట. సో కాకపోతే ఏమవుతుందంటే ఈ ఐఫోన్లో వర్షన్ నెక్స్ట్ లెవెల్కి iOS 17, 18 అలా వెళ్ళిపోయేటప్పటికి నేను రాసింది నెక్స్ట్ వర్షన్ పనిచేయదు. అవును, కొన్ని సపోర్ట్ చేయదు. ప్రతిసారి కూర్చొని గంటలు చేసుకోవడం, దాని ఏమంటారంటే దమ్మిడి ఆదాయం లేదు కానీ క్షణం తీరికలేదు, ఆ టైప్లో అయిపోతుంది. నేను చేసుకొని నేను ఎంజాయ్ చేస్తుంటారు, నేను ఏదో సాధించాను కాలర్ ఏంటో పిచ్చోడు అనుకుంటుంటారు తప్ప
ఉపయోగం లేదు, డబ్బులు ఉపయోగం పైసా ఉండదు కానీ అంటే మనం ఒక kick పొందే ఉంటుంది. ఆనందం అది. వాళ్ళకి తెలియదు కదా. అది. సో అలా ఇలాంటివి చాలానే చేస్తున్నాం అనమాట. ఫోన్స్ ప్రోగ్రామింగ్లో ఏదైనా సరే ఫోన్ తీసుకుంటే ఆండ్రాయిడ్ అయితే రూటింగ్ అయిపోవాలి, ఐఫోన్ అయితే జైల్ బ్రేక్ చేసుకోవాలి, తర్వాత మనకు దానికి నచ్చినట్టుగా మనం మార్చుకోవాలి. కొన్ని లైక్ ఫోన్ మనం ఎవరికైనా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ చెప్పేసినా కూడా పాస్వర్డ్ కొట్టేస్తే అది వేరే దీంట్లోకి వెళ్ళిపోతుంది, వేరే లాగిన్లోకి వెళ్ళిపోతుంది, అన్ని దేవుడి ఫోటోలు అవే కనపడతాయి. మనం చేసే ఏం కాదు. సో ఇలాంటిది ఐఫోన్కి చేసి ఉన్నాయి. బట్ ఇప్పుడు వర్షాలు మారిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు అయిపోయింది. అవన్నీ చేసి 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 అన్ని చూసేసేవి ఇంకా లైట్ అది పక్కన మీరు పడేసి కొత్తగా ఏం జనరేట్ చేయాలి? నేను ఇప్పుడు అంటే కొత్తగా iOS 18లో ఈ ఫీచర్ వచ్చింది, లైక్ ఆన్సరింగ్ మిషన్ అనమాట. ఒరే 2012 వాడాను రా నేను ఇది అనుకున్నాను నేను. సో మీకు ఆల్రెడీ ఇప్పటికీ నాకు కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ కింద ఒక ఫోన్, అది అప్పటిది ఫోన్ ఉంది, ఇప్పటికీ దాన్ని ఆన్సరింగ్ అలా మిషన్ ఉంటుంది దాంట్లో. జాగ్రత్తగా మెయింటైన్. అలా పాత ఐఫోన్ కొనుక్కొని పెట్టుకునేవాడిని నేను, ఎందుకంటే ఆ వర్షన్లు పెరగవు, ఈ పర్టికులర్ దగ్గర ఆగిపోతాయి. అవును. అండ్ జైల్ బ్రేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది కొత్త వాటికి. ఇలా అదొక వేరే లోకల్లో బతికే చేసాం, చాలా చేసాం, చాలా చేసి దాచించాం. తర్వాత ఇప్పుడు ఈ బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు సినిమా తీయడానికి తిరిగి లేకుండా అయిపోయింది. సో మీ ఫేవరెట్ పర్సనాలిటీ కానీ లేదంటే ఫేవరెట్ హీరో కానీ ఎవరు? ఫేవరెట్ హీరో రవితేజ, ఆల్ ద టైమ్. అటువంటి హీరో చూడలేదు, మళ్ళీ వస్తాడో లేడో తెలియదు. ఆయన యాటిట్యూడ్, ఆయన ఎనర్జీ సూపర్ అసలు. సో ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్లు అయితే చాలామంది ఉన్నారు, లక్ష్మీ రాయ్, ఇంకా కొత్తగా ఎవరున్నారు మీరు చెప్పండి ఈ మధ్య శ్రీలీల. సినిమా ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది అయితే ఇంకా శ్రీలీల, కావ్య తాపర్, జాన్వీ కపూర్, జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ కన్నా లక్ష్మీ రాయ్, నివేదా పెత్తరాజు సిమిలర్గా ఉంటారు కొంచెం ఇద్దరు. అవును. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మూవీస్ లో ఏంటి? ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ విత్ గుడ్ హ్యూమర్. విత్ గుడ్ హ్యూమర్. అంటే చాలా ఏజెంట్ సార్లు సాయి మరీ- శ్రీనివాస్ ఆత్రేయ ఉంటది కదా, ఏది? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని మూవీ ఒకటి ఎస్ ఉంటది. ఎస్ ఎస్ అది మంచి హ్యూమర్ తో ఉంటది, కరెక్ట్, సస్పెన్స్ ఉంటది. కరెక్ట్ కరెక్ట్. దాంట్లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కూడా మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్, లైక్ ఒకే కళ ఇద్దరికి వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివి ఎందుకు వస్తుంది, అలాంటి రీసెర్చ్, కొంచెం సైఫై, ఇలాంటివి ఇష్టం. సో మీరు ఎలాగో డైరెక్టర్ అవ్వాలి అని స్టార్టింగ్ లో అనుకున్నారు, సో ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వస్తే డైరెక్షన్ చేస్తారా? ఆపర్చునిటీ ఎప్పుడెప్పుడు అంటే మీరు అదే అంటున్నా, కొంతమంది రోడ్లో వెళ్తారు, కొంతమంది రోడ్డు వేసుకుంటూ వెళ్తారు. సో మన రోడ్డు మనమే వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు వేసిన రోడ్డు ఎక్కడ పోతే మనం అక్కడ పోవాలి, అంతే. ఒకవేళ మీరు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది, సో ఖచ్చితంగా వస్తుంది కాదు, వచ్చింది, నేనే ఎత్తుక్కొని వెళ్ళి చేస్తా, గ్యారెంటీ. చేసే ఛాన్స్ వచ్చింది. సో అలాంటి టైంలో మీరు ఏ కాన్సెప్ట్ చూస్ చేసుకుంటారు? ప్లస్ అలాంటి కాన్సెప్ట్ కి మీరు ప్రెసెంట్ హీరోస్ లో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఒకటైతే కంప్లీట్ స్క్రీన్ ప్లే కూడా అయిపోయింది, ఇంకొకటి 2-3 సబ్జెక్టులు ఆల్రెడీ అంటే స్టోరీ లైన్ అయిపోయింది, బట్ దానికి ఇంకా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. బట్ ఉన్నాయి ఒక 4-5 సబ్జెక్టులు అయితే ఉన్నాయి, అన్నీ ఒకటే టైప్ అనే ఉండదు, కానీ ఒక సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి రాసుకున్నా. అది మేబీ త్వరలో పట్టాలెక్కచ్చు. కాస్త ఈ హడావిడి అయిపోతే నాకు ఈ యాక్టివిజము దీని నుంచి కొంచెం బయటపడంగానే నేను ఎవరికైనా కొత్త అవతారం ఎత్తాలి, పెద్ద ఒక మంచి నాయకుడిని చూసి అతనికి అప్పచెప్పి ఆయన కండువా కప్పి సన్మానం చేసేసి నేను వచ్చేస్తాను. అది. సో అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ రాసుకున్నారు కదా, సో ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న హీరోస్ లో ఎవరైతే మీకు ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతారు అనిపిస్తుంది? మన రాజ్ తరుణ్ ఆల్రెడీ నాకు పరిచయం అయిన తర్వాత పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ రాజ్ తరుణ్ కరెక్ట్గా సెట్ అవుతాడు అనమాట. ఓకే. అంతే, అదే ఏజ్ గ్రూపు, అలాగే కొంత జోవియల్గా ఉండాలి మనిషి, అట్ ద సేమ్ టైం మ్యాచ్ ఇమేజ్ కూడా ఉండాలి. సో అవసరమైనప్పుడు ఫైట్లు చేయాలి,
లేనప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా ఉండాలి. పర్ఫెక్ట్ సింక్ రాస్తారు దానికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు ఎక్కడ మాట్లాడిన కొన్ని కొత్త విషయాలు కూడా మా దగ్గర మాట్లాడినందుకు Yeah. ఇంకా చాలా థ్యాంక్ యూ. టెక్నాలజీ విషయం మాత్రం మీకే ఫస్ట్ టైం ఇది చెప్పడం. యాక్చువల్గా ఇది ఓన్లీ లిమిటెడ్ టు మా ఆఫీస్ వాళ్ళకి మాత్రమే పరిచయం ఇది. సో ఎవరు తీని కొత్త కోణాన్ని బయట తీస్తారు, Yes. నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అన్న. మీరు త్వరలోనే మీరు అనుకున్న స్టోరీ స్క్రీన్ మీదకి ఎక్కించాలని చెప్పేసి, దాన్ని అందరూ మేము ప్రేక్షకులుగా చూడాలని చెప్పేసి, మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, వెళ్తూ ఒక మాట అయితే, ఇప్పుడైతే నేను నా సొంతంగా చేసుకునే టైం లేకపోవడం వల్ల, సమయభావం వల్ల కొన్ని చేయట్లేదు. బట్ ఫోన్ యూజర్స్కి వీలైతే ఆండ్రాయిడ్ వాళ్ళకి ఇది పెట్టండి, ఒక చిన్న షార్ట్గా కట్ చేసి, ఒక డిమాండ్ అనుకోండి. మాకు కూడా కావాలి. ఎందుకు ఆన్సరింగ్ మిషన్ ఐఫోన్లోనే ఉంది, ఆండ్రాయిడ్లో ఎందుకు లేదు? శాంసంగ్ ఐఫోన్లో అన్నిట్లోనూ పోటీ పడుతుంది కదా, వై నాట్ శాంసంగ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఆన్సరింగ్ మిషన్? అండ్ ఇంకొకటి, వాట్సాప్ వాళ్ళు ఎంత క్రియేటివ్గా రోజు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నా ఉంటున్నారు కదా, ఎందుకు ఆ బోరింగ్ ట్రింగ్ కాలర్ ట్యూను? ఫోన్ చేసినప్పుడు ఏదైనా మంచి మీకు నచ్చిన పాట మీరు పెట్టుకోండి అన్నట్టుగా ఎందుకు అది తీసుకోలేకపోతున్నారు? ఒక చిన్న చేంజ్, డిమాండ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఆలోచించండి మీరు ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటా మంచి, ఎవరన్నా మనకి ఫోన్ చేస్తే ఫోన్లో ఇంత పెద్ద స్క్రీన్లో ఆ నంబర్ తప్ప, లేకపోతే వాడి పేరు తప్ప ఇంకేం కనబడదు. వైనాట్ వాళ్ళు ఫోన్ చేయగానే వాడి ట్విట్టర్లో ఏం పెట్టాడు, వాడి ఫేస్బుక్లో ఏం పెట్టాడు, వాడి ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాడు, ఇవన్నీ టక్ వచ్చేసింది అనుకోండి. ఫోన్ ఎత్తే ముందే ఎరా అమెరికా వెళ్ళామంటే చెప్పలేదు నాకు అని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది కదా. యుల్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ క్యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఇంత పెద్ద స్క్రీను, 7 ఇంచుల స్క్రీను, 8 ఇంచుల స్క్రీను తీసుకొస్తున్నారు. మరి ఆ స్క్రీన్ అంతా ఖాళీగా పెట్టుకోవడానికే. డెవలప్ చేయండి, నాకు టైం లేదు, మీరు చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని సెలబ్రిటీస్ ఇంట్రెస్ట్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉంటుంది. సైనింగ్ ఆఫ్.